ఆద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజन्तమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేదరహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. ఈవేళ సప్తమ స్కందం ప్రారంభం అవుతోంది. నిన్నటిదాకా చెప్పారు దేవతలు రాక్షసులు యుద్ధాలు, అలాగే ఇంద్రుడికి సంబంధించి ఉపకారం చేయటం కోసంగా ప్రధానంగా
నారాయణుడు పరోక్షంగా వాళ్లకు ఉపకారం చేస్తూ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మొదలైనటువంటి వారిని చంపాలని ప్రయత్నం చేసి చంపాడు అని, దానివల్ల దితి కోపం తెచ్చుకొని ఇంద్రుణ్ణి చంపడానికి శక్తి కలిగినటువంటి సంతానాన్ని పొందాలి అని పుంసవన వ్రతాన్ని తన యొక్క భర్త అనుగ్రహంతో చేసే ప్రయత్నం చేయడం, మరుత్తులు జన్మించడం, ఇవంతా కూడా విన్నాం. అయితే పరీక్షణ్ మహారాజుకి ఒక చిన్న సందేహం కలిగింది. ఏమయ్యా, సాక్షాత్తు నారాయణుడు సర్వభూతాల యందు కూడాను సమదర్శి కదా, అలాంటి వానికి ప్రియుడు, బంధువు అయినటువంటి వాడు సహజంగా ఎవరు ఉండరు కదా. మరి దేవతల్ని, ఇంద్రుణ్ణి అతను ఎక్కువగా అనుసరిస్తూ వాళ్ళకి హితం చేస్తూ అసురులని చంపడం అనేటువంటిది చేస్తూ ఆ ఇంద్రాదుల మీద పక్షపాతం చూపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అలా చేయటం నారాయణుడికి సరైంది కాదేమో అన్నాడు ఈయన. ఒకవేళ అలా చేశాడన్నా ఆయనకేమిటి ప్రయోజనం దానివల్ల? అసలు ఆయనకి ఎవరి వల్ల భయం ఉన్నది లోకంలో? ఎందుకని అసురులని నారాయణుడు చంపుతూ ఉంటాడు, ద్వేషిస్తున్నాడు? మాకు ఈ విధమైనటువంటి సందేహం కలుగుతోంది, దీనికి సమాధానం చెప్పవయ్యా అని ప్రార్థించాడు సుఖ మహర్షిని పరీక్షణ్ మహారాజు. చాలా మంచి ప్రశ్న వేసావయ్యా అన్నాడు. చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. నారాయణుడి యొక్క చరిత్రే అత్యద్భుతమైంది లోకంలో. అందుకే కదా నారదాదులు మొదలైనటువంటి మహానుభావులైనటువంటి ఋషులు కూడా ఆయన్ని ఎప్పుడూ గానం చేస్తుంటారు. సరే, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. నా తండ్రి గారికి నేను నమస్కారం చేసుకొని అని వ్యాస భగవానుడిని ఒకసారి స్మరించి పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు. నువ్వు అన్నట్లుగా నారాయణుడు ప్రకృతికి అతీతుడే, సర్వభూతాల యందు కూడా సమానమైనటువంటి భావం కలిగి జీవనం సాగించేటువంటి వాడే. కానీ పరమాత్మ అందరి యందు సమబుద్ధి కలిగినటువంటి వాడు అవడం వల్లనే ప్రతి వస్తువులో కూడాను తాను చేరి ఉంటున్నాడు. ఆ ప్రతి వస్తువు అన్నప్పుడు ఆయనకి అనుకూలమైంది, ప్రతికూలమైంది అనేటువంటివి ఏమీ లేవు. ఆయన చేత ప్రేమింపబడేవి, ద్వేషింపబడేవి అనేవి లేవు. అక్కడ వాళ్ళ యొక్క రూపాలు ఏ విధాలుగా అధికమై ఉన్నాయో, తక్కువై ఉన్నాయో, ఆయా రూపాల్లో కూడా తాను చేరి వాళ్ళ తక్కువతనాన్ని ఆదరిస్తున్నాడు, వీళ్ళ ఎక్కువతనాన్ని ఆదరిస్తున్నాడు. ఇప్పుడు కాష్టం ఉన్నది, కట్టె, ఆ కట్టెలో అగ్ని ఉన్నది. అలాగే పాత్ర ఉన్నది, అందులో జలం ఉన్నది. లేదా ఒక కుండ లేదా పటం, వస్త్రం కానీ ఇలాంటివి ఉన్నాయి. వీటన్నిటిలో ఆకాశ రూపంలో, ఆకాశం అనేటువంటిది వీటన్నిటిలో ఉంది. వీటన్నిటిలో ఉన్నటువంటి ఆకాశం ఏ రూపాల్లో అయితే అవన్నీ ఉన్నాయో ఆయా రూపాల్లో ఉంటుందా లేదా అన్నాడు. కుండ ఉన్నది, కుండలో ఉన్నటువంటి ఆకాశం కుండ యొక్క ఆకృతిలోనే ఉంటుంది. అలాగే లోకంలో ఉండేటువంటి జీవకోటి ఎవరైతే ఉన్నారో వారు వీరు వారు అని లేకుండా ప్రతి వారిలో కూడాను పరమాత్మ అంతర్యామిగానే చేరి ఉన్నాడు. కానీ అందరూ తెలుసుకోలేరు. ఆయన యొక్క సమభావాన్ని గురించి లోకంలో అందరికీ తెలియదు. వివేకవంతులైనటువంటి వారు మాత్రమే ఆయన యొక్క ఈ సమభావాన్ని తెలుసుకోగలుగుతారన్నాడు. అందుకని యథార్థంగా 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు కూడాను ఎక్కువ తక్కువలు ఉంటాయి లోకంలో మానవులకి. బ్రాహ్మణుడికి సత్వగుణం, అలాగే క్షత్రియుడికి రజోగుణం, అలాగే వైశ్యులకి అటు సత్వగుణం, రజోగుణం, అలాగే చతుర్థ వర్ణం వారికి తమోగుణం అనేటువంటిది మనం కనిపిస్తోంది. ఈ న్యూనాధికాలు ఎందుకు వచ్చాయి, తక్కువ ఎక్కువలు ఎందుకు వచ్చాయి? వాళ్ళ యొక్క స్వభావాల్ని బట్టి, వాళ్ళ యొక్క పూర్వకర్మల్ని బట్టి వచ్చాయి. ఇప్పుడు ఆయన కాలానికి పరతంత్రుడు కాదు పరమాత్మ ఎప్పుడు కూడా.
ఆ కాలమే ఆయన యొక్క వశంలో ఉంటుంది. అవడం చేత ఆయా గుణ విశిష్టులైనటువంటి దేవతల్ని ఆరాధించడం, లోకంలో సత్వగుణం అనేటువంటిది అత్యంత విలువైనటువంటిది. ఆయా గుణాల్ని బట్టి వాళ్ళని ఆదరించడం, వీళ్ళని శిక్షించడం అనేటువంటిది జరుగుతోంది. లోకంలో సామాన్యమైనటువంటి వ్యవస్థలో చూసినప్పటికీ కూడా ఎవరైతే ఒకరిని హత్య చేస్తారో వాడిని తీసుకువెళ్ళి జైల్లో వేస్తారు. ఏమిటండి మీరు ఆ హత్య చేయకుండా ఉన్నటువంటి వాడిని ఏమో పుష్పాలు మాలలు వేసి సన్మానిస్తున్నారు, ఈ హత్య చేస్తే వాడిని తీసుకువెళ్ళి జైల్లో వేస్తున్నారు, మీకు ఎందుకు, అందరూ కూడా ఒకటే కదా, మీరు ఎలా చేస్తారేమిటి అంటే, నానా జైల్లో వేయడం అనేటువంటిది ఎందుకు అంటే అతని యొక్క హృదయ పరివర్తన కోసం, హృదయ పరివర్తన కోసం. శిక్షను అనుభవిస్తున్నప్పుడు అతను తనని తాను తెలుసుకొని, తన దోషాన్ని తాను తెలుసుకొని, ఇలా దోషం చేయడం వల్ల కదా నేను శిక్షను అనుభవిస్తున్నాను, ఇలా దోషం చేయకుండా ఉంటే నేను కూడా అందరిలాగా స్వేచ్ఛగా బ్రతకగలుగుతాను కదా అనేటువంటి ఒక భావం కోసం, ఆ భావం వచ్చి అతనిలో సత్ప్రవర్తన కోసం శిక్ష అనేది అందుకని పడుతుంది. వాళ్ళ యొక్క గుణ ప్రకోపాలని బట్టి వాళ్ళు ప్రవర్తనలు ఉంటాయి, దానివల్ల వాళ్ళు ప్రవర్తించేటువంటి దాన్ని బట్టి వాళ్ళకి శిక్షలు ఉంటాయి. ఆయా శిక్షల్లో అందరి యందు సమభావమే, ఇందులో ఏ విధమైనటువంటి తేడా లేదు. ఎందుకు అలాగా అంటే వాళ్ళని బాగు చేయడం కోసమే. ఇందులో ఏమీ వాళ్ళ మీద కక్ష ద్వేషాలు లేవు. వాడు తప్పు చేశాడు, వాడిని బాగు చేయాలి. బాగు చేయాలంటే శిక్ష వేస్తే కానీ బాగుపడ్డ కనుక బాగు చేయడం కోసం ఇలా చేస్తాడయా. పరమాత్మ కూడా అంతే. ఆ పరమాత్మ లోకంలో ఎవ్వరి యందు కూడాను ద్వేషం లేనటువంటి వాడు, సమభావం కలిగినటువంటి వాడు. నీకు ఒక ప్రసంగాన్ని గురించి చెప్తాను, ఒక ఇతిహాసం జరిగింది చెప్తాను. ఇదే ప్రశ్న యుధిష్ఠిరుడు వేశాడు. ధర్మరాజు నారదుడిని అడుగుతాడు ఇదే ప్రశ్న, నువ్వు ఇప్పుడు అడిగినటువంటిదే, కానీ దాన్ని ఇంకా కొద్దిగా మార్పుతో అడిగాడు. ఆయన రాజసూయ యాగం చేశాడు. ఆ రాజసూయ యాగం చేసినప్పుడు రాజులందరూ వచ్చారు, కృష్ణుణ్ణి ఆహ్వానించాడు. ఆ కృష్ణుడుని ఆహ్వానించిన తర్వాత ఆ రాజుల్లో శిశుపాలుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆ రాజుకి, ఆ యాగానికి ఆహ్వానింపబడినటువంటి అందరిలోనూ ప్రథమ తాంబూలం తీసుకోగలిగినటువంటి వాడు ఎవడు అనేటువంటి ఒక సమస్య వచ్చింది. ఎందుకంటే అక్కడ అందరూ పెద్దవాళ్ళే, అందరూ పెద్దవారే. భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అందరూ పెద్దవాళ్ళే. మరి ఇంతమంది పెద్దవాళ్లలో ఎవరిని పెద్దగా ఎన్నుకొని వాళ్ళకి ప్రథమ తాంబూలాన్ని ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది. ఈ సమస్య వచ్చినప్పుడు అక్కడ సహదేవుడు లేచి చెప్పాడు, కృష్ణుడు తప్ప దీనికి యోగ్యుడైనటువంటి వాడు ఎవరు లేరు అని. ప్రథమ తాంబూలం తీసుకోవడానికి కృష్ణుడే ప్రధానమైనటువంటి వ్యక్తి, అతనికి ఇవ్వాలి అన్నాడు. దాంతో భీష్ముడు, ద్రోణుడు వాళ్ళందరూ కూడాను దాన్ని అంగీకరించారు. యథార్థమే, మా అందరికన్నా కూడాను ఉత్తముడైనటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మ, కృష్ణుడికే ఇవ్వాలి ప్రథమ తాంబూలం అన్నారు. సరే, ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే దాన్ని రాజు అయినటువంటి ధర్మరాజు కూడా అంగీకరించి ఆయనకి ముందు పాద పూజ చేయాలి, చేసి పాద తీర్థాన్ని తీసుకుని ఆయనకి మొట్టమొదటిగా పూజ జరిపి ఆ తర్వాత మిగిలిన కార్యాలు చేయాలి. సరే, ఆ సంబంధించిన కార్యక్రమంలో నిమగ్నం అవుతున్న సమయంలో శిశుపాలుడు లేచాడు. లేచి చాలా అనరాని మాటలు అన్నాడు, ఎన్నెన్నో మాటలు అన్నాడు. ఆ శిశుపాలుడు అన్నటువంటి ఆ మాటలకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెవులు మూసుకున్నారు. భీముడు మొదలైనటువంటి వారైతే గద్దించారు, ఏమిటి కృష్ణుడిని మాట్లాడుతున్నావు నువ్వని. వాళ్ళందరినీ కూడా నోరు మూసుకోమన్నాడు, కూర్చోమన్నాడు, గొడవ చేసేస్తున్నాడు. ఇతను చాలా విపరీతమైపోయాడు. సరే, ఇంతకు పూర్వం తాను ఈ శిశుపాలుడి యొక్క తల్లి గారికి వరం ఇచ్చాడు. ఈ శిశుపాలుడు చాలా భయంకరమైన రూపంతో పుట్టాడు, 3 కళ్ళతోటి 4 చేతులతోటి పుట్టాడు.
ఈ వికృతమైనటువంటి రూపంతో పుట్టినటువంటి ఇతన్ని గురించి దుఃఖిస్తున్నది తల్లి. ఆ దుఃఖిస్తున్నటువంటి సమయంలో అశరీరవాణి పలికింది, ఈ పుట్టినటువంటి ఇతనికి ఈ అవయవాలన్నీ పోకపోతే లోకంలో ఇతన్ని విచిత్రంగా చూస్తారు, అందరూ కూడా నువ్వు నిందిస్తారని చాలా బెంగపడుతున్నావు. ఈ ఇంద్రియాలన్నీ పోయి అతను మామూలు లోకంలో ఉండేటువంటి మనిషిలాగా ద్విభుజుడు కావాలి అని అంటే నువ్వు అందరినీ పిలువు బంధువులు. ఎవరి చేతుల్లోకి ఇతను వెళ్ళినప్పుడు ఇతని యొక్క ఇంద్రియాలన్నీ పోతాయో అతని వల్లనే ఇతనికి శుభం జరుగుతుందన్నాడు. ఇంకొకటి ఆ శరీరవాణి చెప్తూ, ఎవరైతే ఇతన్ని ముట్టుకున్నప్పుడు ఇంద్రియాలన్నీ పోయాయో అతని చేతుల్లోనే ఇతనికి మృత్యువు కూడా ఉంది అన్నది. తల్లి చాలా బెంగపడింది, ఎవరై ఉంటారు అలాంటి వాడు అని అందరినీ పిలిచింది. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. ఆ పిల్లవాడిని అందరి చేతుల్లోకి ఇస్తోంది. ఎవరు స్పృశిస్తే దానికి ఇంద్రియాలన్నీ అధికమైన ఇంద్రియాలన్నీ పోతాయి అని పాపం ఆవిడ ప్రయత్నం చేస్తోంది. ఎంతోమంది వస్తున్నారు, పోతున్నారు, ఎవరు స్పృశించినా కూడా ఇంద్రియాలు పోవడం లేదు. చివరికి మేనల్లుడే కృష్ణుడు వచ్చాడు. ఆ వచ్చినటువంటి కృష్ణుడు ఒకసారి వచ్చి, అమ్మా అతానికి పుట్టేట పిల్లవాడు పుట్టేట ఏది అదిగోరా నాన్న తీసుకో. బలరాముడు ముందు తీసుకున్నాడు, నేను నీకన్నా అన్నని కదా, ముందు నాకు ఇవ్వమన్నాడు, తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కృష్ణుడి చేతుల్లో పెట్టారు. కృష్ణుడు తీసుకున్న తర్వాత వెంటనే అతని ఇంద్రియాలు, అధికమైన ఇంద్రియాలన్నీ కూడాను అదృశ్యమైపోయాయి. భయపడిపోయింది తల్లి. ఓ, ఎవరి చేతుల్లో పెడితే ఈ ఇంద్రియాలన్నీ అదృశ్యం అవుతాయో అతని చేతనే మృత్యువు ఉన్నదని అశరీరవాణి పలికింది కనుక ఇదిగో ఇతనే నా పిల్లవాడికి మృత్యువు అవుతాడు అనుకున్నది. అనుకోగానే తల్లి ప్రార్థించింది, నాన్న కృష్ణ, నీ చేతుల్లోకి వచ్చి నా కొడుకు యొక్క వికృతమైనటువంటి రూపం పోయింది, కానీ అశరీరవాణి చెప్పినటువంటి ప్రకారంగా నువ్వే ఇతనికి మృత్యువు అవుతావు అని నాకు తెలిసింది కనుక నిన్ను ప్రార్థిస్తున్నాను, నా పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే క్షమించేసి నువ్వు చంపకు అని అడిగింది. అడిగితే కృష్ణుడు అన్నాడు, అత్త, విధిని ఎవ్వరు కూడా తప్పించలేరు. అశరీరవాణి పలికింది అంటే ఇది జరగబోయేటువంటిదే సూచించింది కనుక తప్పదు. కానీ నువ్వు నా మేనతవి కాకుండా ఒక స్త్రీవి కాకుండా ఒక తల్లిగా నువ్వు నన్ను అడుగుతున్నావు కనుక నీ పిల్లవాడి యొక్క శ్రేయస్సు కోసం నేను కాదని అనలేను, అలా అని చంపకుండా ఉండలేను. అందుకని మధ్య మార్గంగా ఇతను చేసేటువంటి 100 తప్పుల్ని నేను సహిస్తాను. 100 తప్పులు నేను సహిస్తాను. 100 తప్పులు దాటాడా చంపేస్తానన్నాడు. ఆ బంధుత్వం ఒకటి ఉండగా అతను తప్పులు ఎందుకు చేస్తాడు అని తల్లి అనుకున్నది. అనుకొని 100 తప్పులు అసలు ఎందుకు చేస్తాడు, 5, 2, 3, 4 చేయొచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో ఇతని వల్ల మృత్యు ఉండదు, పర్వాలేదు, కృష్ణుడు వరం ఇచ్చాడు కదా అని అనుకున్నటువంటి ఆమె అలాగే బ్రతుకుతోంది. కానీ ఇతనికి రోజు రోజుకి కృష్ణుడి మీద శత్రుత్వం పెరుగుతోంది, రోజు రోజుకి పెరుగుతోంది. అలా పెరుగుతున్నటువంటి శిశుపాలుడు ఆ యజ్ఞానికి వచ్చాడు. ఆ యజ్ఞంలో కృష్ణుడికి ముందు ఆరాధన చేస్తూ ఉంటే సహించలేకపోయాడు. సహించలేనటువంటి తాను అనేక రకాలుగా దూషించడం ప్రారంభించాడు. కృష్ణుడు అన్నీ లెక్క పెడుతున్నాడు. 1, 2, 3, 4 అయిపోయింది, 108 అయ్యాయి. అవ్వగానే వెంటనే ఇంకా ఊరుకోలేదు. అప్పుడు అందరూ కూడాను లేచి తన్ని చివట్లు పెట్టే సమయంలో అందరినీ కూర్చోమన్నాడు. మీరందరూ ఉండండి అన్నాడు. వెంటనే సుదర్శనాన్ని స్మరించాడు. ఆ సుదర్శన చక్రాన్ని వదిలేటప్పటికి అతని యొక్క శిరస్సుని ఖండించి పారేసి ఆ రాజసూయ యజ్ఞ సభలో అందరి ముందు శ్రీకృష్ణుడు ఇదన్ని సంహరించేశాడు. ఆ శిరస్సు ఎప్పుడైతే కింద పడిందో అందులో నుంచి ఆత్మ జీవుడు బయలుదేరి బయటకు వచ్చాడు. కృష్ణుడి యొక్క పాదార విందాల్లో అందరూ చూస్తూ ఉండగానే చేరిపోయాడు. ఎప్పుడైతే అతను చేరిపోయాడో అప్పుడు వచ్చిందనమాట యుధిష్ఠిరుడికి సందేహం.
ఇలా చేరిపోయినటువంటి అతన్ని చూసి నారదుణ్ణి అడిగాడు ఆయన, ఏమయ్యా, అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళకు కూడా పరమపురుషుడైనటువంటి నారాయణుని పొందడం అనేటువంటిది దుర్లభం కదా లోకంలో. అలాంటిది వాసుదేవుణ్ణి ద్వేషించినటువంటి శిశుపాలుడు ఎలా పొందాడు పరమాత్మని? ఆయన పాదాల్లోకి ఎలా చేరిపోయాడు? దీనికి కారణమేమి? ఇంతకుముందు వేణుడి యొక్క చరిత్ర విన్నాను నేను. ఆ వేణుడు మరి చాలా గొప్పగా పరమాత్మని నిందించేవాడు. అప్పుడు బ్రాహ్మణులందరూ కూడాను అతన్ని చంపి నరకంలో పడేశారు, అతను పరమాత్మని నిందించడం వల్ల. మరి శిశుపాలుడు కూడా నరకానికి యోగ్యుడు కాదా? నరకానికి యోగ్యుడైనటువంటి అతను పరమాత్మ యొక్క పాదాలను ఎలా పొందాడు? ఇతనితో పాటుగా దమఘోషుడు అని చెప్పబడేటువంటి అతను కుమారుడు ఇతను శిశుపాలుడు. అలాగే ఇతనికి సోదరుడే అవుతాడు దుర్మతి, మన దంతవక్త్రుడు. వీళ్ళిద్దరూ కూడా చాలా కాలం నుంచి కృష్ణుని పరమద్వేషం, మామూలు కాదు, చాలా గొప్పదైనటువంటి ద్వేషంతో చూస్తున్నారు కదా. మరి ఇంత ద్వేషంతో చూసేటువంటి వాళ్ళకి వాళ్ళు పలికేటువంటి మాటలు చాలా కటువైనటువంటి ఉన్నాయి, ఎవరు వినడానికి కూడా వీల్లేనటువంటి ఉన్నాయి. ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క నాలుక కుష్ఠరోగం వచ్చి ఎందుకు నాశనం కాలేదన్నాడు. నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి దుర్మార్గుడైనటువంటి శత్రువు అయినటువంటి వాడు పరమాత్మను ఎలా పొందగలిగాడు అని అంటే, అప్పుడు ఆయన చెప్తున్నారు నారదుడు, ఓ రాజా యుధిష్ఠిర, నింద, స్తుతి, సత్కారం, తిరస్కారం ఇలాంటి వాటన్నిటినీ పొందడానికే, అనుభవించడానికే ఈ జీవుడు శరీరాన్ని ధరించి వస్తున్నాడయ్యా ఈ లోకంలోకి. ఈ జీవుడికి శరీరం వచ్చిందే అవి. చూడండి, అందరూ కూడా మాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి. కష్టాలు అనుభవించడానికే వచ్చాం, మన పూర్వ కర్మలు అనుభవించడానికే వచ్చాం. ఆ వచ్చి మళ్ళీ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అనుకుంటే ప్రయోజనం ఏముంటుంది దాంట్లో? అట్లాగే ఈయన చెప్తున్నారన్నమాట. ఇలా వచ్చినటువంటి జీవి కష్టాల్ని అనుభవిస్తూనే ఈ దేహం నాది, నేను అనేటువంటి వైషమ్యం కూడా కలగడానికి ప్రకృతి సంబంధమే, గుణాల యొక్క ప్రకోపమే. దీనివల్లనే ఇతనికి పీడనం కలుగుతోంది, తాడనం కలుగుతోంది, హింస, నింద మొదలైనటువంటివన్నీ కలుగుతున్నాయి. ఇవన్నీ భగవంతుడికి ఉండవు. భగవంతుడికి ప్రకృతి సంబంధం లేదు, ప్రకృతికి అతీతుడైన ఇలాంటి గుణాలు ఏమీ లేవు. అందువల్ల ఈ పీడనలు, తాడనలు మొదలైనటువంటివి భగవంతుడికి అయితే ఉండవు. అయితే మరి అసురుల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? అది వాళ్ళ యొక్క మేలు కోరికే అన్నాడు. ఎప్పుడైనా సరే మర్దనం గుణవర్ధనం అని మనకి ఆయుర్వేదంలో ఒక సూక్తి, మర్దనం గుణవర్ధనం అని. ఇప్పుడు పిండి ఉంది, పిండి కలుపుతున్నాం. పిండి బాగా గుణం పెరగాలంటే ఏం చేయాలి? మర్దించాలి. ఎంత మర్దిస్తే అంత గుణం పెరుగుతుంది. ఈ కష్టాలు అనేటువంటివి కూడా జీవుడికి మర్దనం లాంటివి. ఎంత మర్దిస్తే అంత గుణం పెరుగుతుంది కదండి. మరి ఇప్పుడు మన అహంకారంతో బతుకుతున్నాం, గొప్ప అహంకారులం మనం, మమకారంతో బతుకుతున్నాం. ఇలా ఉన్నటువంటి మనకి అనేక రకాల కష్టాలు పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఈ కష్టాలన్నీ పడి 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 మనలో విజ్ఞానం పెరుగుతుంది. ఎంత గొప్ప జ్ఞానవంతులం అవుతామో. ఏమిరా నీకు ఎలా తెలిసింది ఇంత గొప్ప జ్ఞానం? అనుభవపూర్వకంగా అంటాడు. అనుభవపూర్వకంగా ఈ జ్ఞానాన్ని సంపాదించాను, ఏదో అర్థం. అలా పరమాత్మ మర్దిస్తాడు, మర్దించి 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 గుణాన్ని పెంచుతాడు. ఇప్పుడు ఆయన ఎక్కడా కూడాను సమత్వం లేకుండా దోష దృష్టితో మనందరినీ చూసేటువంటి వాడు కాదు. ఇక్కడే ఇలాంటి సందర్భంలో మా గురువుగారు చక్కని ఒక ఉదాహరణ చెప్తారు. జీవుడు ఈ లోకంలోకి వచ్చి ఈ సంబంధాన్ని పొందాడు, శరీరాన్ని పొందాడు. శరీరాన్ని పొందకముందు జీవుడు చాలా పవిత్రమైనటువంటి వాడు, అతనికి ఏ దోషము లేదు.
కానీ ఎప్పుడైతే ప్రకృతి సంబంధం కలిగిందో అన్ని దోషాలు ఇతన్ని అంటే అప్పుడు ఇతను ఈ దోషాలు అంటకముందు మేలిమివాడు, దోషాలు అంటిన తర్వాత కల్తీవాడు. ఈ దోషాలతో కూడుకున్నాడు ఈ జీవుడు. వీడు ఎలాంటి వాడు అంటే, ప్రకృతిలో ఉన్నటువంటి జీవుడు ఎలాంటి వాడు అంటే కల్తీ బంగారం లాంటివాడు. కల్తీ బంగారం లాంటి. ఒక తండ్రి గారట తన పిల్లకి పెళ్లి చేయాలి, వివాహం చేయాలి. వివాహం చేయడం కోసం అని చెప్పి మంగళసూత్రాలు తయారు చేయాలి. మంగళసూత్రాలు తయారు చేయవలసి వస్తే ఎప్పుడైనా సరే మంగళసూత్రం అనేటువంటిది మేలిమి బంగారంతో తయారు చేస్తారు, కల్తీ బంగారంతో చేయకూడదు. అందువల్ల ఇతను ఏం చేశాడు, తన ఇంట్లో ఉండే పాత బంగారం తీసుకొని ఎవరతను కంసాల దగ్గరికి వెళ్ళాడు. కంసాల దగ్గరికి వెళ్ళి, నాన్న ఇదిగో ఈ బంగారం ఇది, దీంట్లో కల్తీ ఉంది, కల్తీ అంతా తీసేసి దీన్ని మేలిమి చేసి నా పిల్లకి వివాహం చేసుకుంటున్నాను కనుక 2 మంగళసూత్రాలు తయారు చేసి ఇవ్వవయ్యా అన్నాడు. ఏమండి, ఆ కంసాలు ఏం చేస్తాడు, అప్పుడు దాన్ని పుటం పెడతాడు. పుటం పెట్టడం అంట, చిన్న పాత్ర ఉంటుంది, మట్టి పాత్ర ఉంది. ఈ మట్టి పాత్రలో ఈ బంగారం వేస్తాడు. వేసిన తర్వాత కింద నిప్పు పెడతాడు. ఈ అగ్నికి అది బాగా కరిగి 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 కరుగుతూ ఉన్నటువంటి ఆ బంగారంలో ఉన్నటువంటి కల్తీ అంతా కూడా ఆవిరైపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తాడు, అతను కొంతసేపు అలా కాల్చిన తర్వాత మళ్ళీ ఆ బంగారాన్ని తీసుకొని ఆకురాయి మీద గీస్తాడు. గీసి చూస్తాడు, దీంట్లో ఇంకా కల్తీ పూర్తిగా పోయిందా, పర్వాలేదు, పోకపోతే మళ్ళీ పుటం వేస్తాడు. అలా ఎన్నిసార్లు పుటం వేస్తే ఈ కల్తీ పోతుందో అన్నిసార్లు పుటం వేస్తాడు. ఇంకా అగ్ని పెంచవలసి వస్తే పెంచుతాడు. ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? అతను బంగారాన్ని మేలిమి చేయటం కోసం. అలా చేసి చేసి చిట్ట చివరికి అది మేలిమి అయిన తర్వాత ఆ మేలిమి బంగారంతో వస్తువులు తయారు చేసి చక్కగా అందంగా తళతళలాడుతూ ఉండేటువంటి రీతిలో అలంకారాలు తయారు చేస్తారు. అయ్యా, భగవంతుడు కూడా ఒక కంసాలి. భగవంతుడు కూడా ఒక కంసాలి. కంసాలి అయినటువంటి తాను ఏ కల్తీతో ఉన్నటువంటి, అంటే ప్రకృతి సంబంధంతో కూడుకున్నటువంటి జీవుడు కల్తీ అయ్యాడు కనుక కల్తీ బంగారం లాంటి ఇతన్ని తీసుకొని పుటం వేస్తున్నాడు. పుటం అంటే మట్టి పాత్ర, శరీరం. ఈ శరీరం అనేటువంటి మట్టి పాత్రలో వేస్తున్నాడు. మరి దానికి పెట్టేటువంటి అగ్ని ఏమిటి? తాపత్రయాలు. తాపత్రయాలు అనేటువంటి అగ్నితో దీన్ని తపింపజేస్తున్నాడు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములు అని చెప్పబడేటువంటి తాపత్రయాలతో దీన్ని తపింపచేస్తున్నాడు. అలా తపింపజేసి 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 తనలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా ఆవిరైపోతాయి కదా. మరి మనకి దుఃఖాలు కలిగి 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 మనం ఎంత సీనియర్లు అయిపోతాం మనం. అట్లా చేస్తాడు పరమ. అలా చేసి చిట్ట చివరికి ఏం చేస్తాడు, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ ఆకురాయి మీద చూస్తాడు. వాడు ఎంత మటుకు వచ్చాడు, ఏ గ్రేడ్ వరకు వచ్చాడు, పరీక్ష పెడతాడు. మనం ప్రవర్తిస్తూ ఉన్నటువంటి జీవన విధానంలో మనకి అనేకమైనటువంటి పరీక్షలు కూడా నడుస్తూ ఉంటాయి, మనం గుర్తించలేం వాటిని. భగవంతుడు మన యొక్క మేలిమిని పరీక్షిస్తూ ఉంటాడు. అలా పరీక్షించడమే ఆకురాయి మీద గీయటం. గీసి ఇంకా వీళ్ళలో కల్తీ పోలేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో శరీరాలు ఇస్తాడు. కల్తీ పోయింది అని, ఇది మేలిమి అయింది అని తెలుసుకున్నప్పుడు వెంటనే కంసాలు ఎలాగైతే చక్కని అందమైనటువంటి వస్తువుల్ని తయారు చేస్తాడు, ఆభరణాలని తయారు చేస్తాడో, అలాగే ఈ జీవుడిని కూడా ఈ మేలిమి బంగారం అయిపోయినటువంటి ఇతన్ని చక్కని అందమైనటువంటి వస్తువులుగా తయారు చేసి తాను ధరిస్తాడు, తాను ఆనందిస్తాడు. ఇది కావాలి, ఇది జరిగేదంతా కూడా. ఇప్పుడు కంసాలు ఏం చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడో చెడు చేస్తున్నాడు చెప్పండి? మంచిదే కదా. కల్తీ పోగొట్టడం ఎప్పుడు మంచిదే కదా, చెడు కాదు కదా. మేలిమి చేస్తేనే కదా గొప్ప.
అది మనకి భగవంతుడు చేస్తుంది. నన్ను అప్పుడు ఆ భగవంతుడి యొక్క గుణాలు సమంగా ఉన్నట్లా లేదా అందరి అందు? మేలిమిగా ఉన్న వాళ్ళందరినీ చక్కగా అలంకరించుకున్నాడు, కల్తీగా ఉన్న వాళ్ళందరినీ మేలిమి చేసి తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు. అంతే చేస్తుంది ఆయన. వీళ్ళ మీద వాళ్ళ మీద ఇద్దరి యందు కూడా ఆ ప్రేమ ఉండబట్టే దోషాలన్నీ తీసి తన దగ్గరికి చేర్చుకుంటున్నాడయ్యా. పరమాత్మ దోషమే ఉంది, ఇది సమత్వం అంటావా కాదంటావా అన్నాడు నారదుడు. ఈ లోకంలోకి ఈ శరీరం వచ్చింది దానికోసం, కానీ పరమాత్మకి ద్వేషించదగిన వాడు ఎవరు కూడా లోకంలో లేరు. కనుక ఈ మర్దనం చేసేది దానికోసం అని చెప్పి మానవుడు లోకంలో శత్రుత్వాన్ని వహించి నా అభిప్రాయాన్ని చెప్తున్నాను అంటున్నాడు నారదుడు. లోకంలో పరమాత్మ మీద అత్యంతమైనటువంటి భావనతో పొందదగినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడు అంటే వాడు శత్రువే అన్నాడు. ఎందుకుట అంటే నా ఉద్దేశంలో శత్రుత్వాన్ని వహించి పరమాత్మ యందు భగవంతుడి యందు అంత గొప్ప తన్మయం పొందినట్లు ఆ శత్రువు భగవంతుడిని ప్రేమించేవాడు కూడా అంత తన్మయాన్ని పొందలేదన్నాడు. అట్లా అని మనం పరమాత్మకి శత్రువులం కాలేము. శత్రువు అయినటువంటి వాడు భక్తుల్లాగానే నిరంతరం తలుస్తూనే ఉంటాడు పరమాత్మ, కాకపోతే శత్రు రూపంగా తలుస్తాడు. వీడు భక్తుడు ప్రీతిపూర్వకంగా తలుస్తాడు. అతనికి ద్వేషం, ఇతనికి ప్రీతి, పర్వాలేదు, ఇద్దరూ కూడా తన సంతానమే. వీడేమవుతాట అలా తలచి 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 శత్రు రూపంగా భ్రమర కీటక న్యాయం అనేటువంటి ఒక న్యాయం ఉంది. భ్రమర కీటక న్యాయం మీరు ఎప్పుడైనా చూసి ఉండొచ్చేమో, ఇక్కడ కూడా అప్పుడప్పుడు వచ్చున్నాయి, చూసాం మేము. మట్టితో భ్రమరం ఉంటుంది. భ్రమరం ఏం చేస్తుంది, చిన్న చిన్న మట్టి ఉండలు తీసుకొస్తుంది. మట్టి ఉండలు తీసుకొచ్చి ఉండేటువంటి ఆ గోడల దగ్గర ఉండే అంచుల్లో గూడు కడుతుంది, మట్టి గూడు. ఈ గూడు బాగా కట్టేసిన తర్వాత మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఆకుల మీద ఆకులు తింటూ ఉండేటువంటి పురుగులు ఉంటాయి, తైలపాయి అంటారు దాన్ని. ఈ తైలపాయి అని చెప్పబడేటువంటి ఆకు పురుగు దగ్గరికి వెళ్ళి భ్రమర్ రెండు కాళ్ళతోనూ దాన్ని పట్టుకుంటుంది. ఎప్పుడైతే పట్టుకుంటుందో వెంటనే ఎవరు పట్టుకున్నారనే అది చూస్తుంది. ఆ రూపాన్ని చూసి ఆ రూపం మీద ద్వేషం, భయం, ఈ రెండు కూడా దానికి కలుగుతాయి. నన్ను చంపేస్తుంది అనే భయం, నన్ను పట్టుకున్నది నా స్వేచ్ఛని భంగం కలిగిస్తుంది ద్వేషం, ఈ రెండు గుణాలు దానికి కలిగాయి. ఇదేం చేస్తుంది, ఆ రెండు కాళ్ళతో పట్టుకొని తీసుకొని వచ్చి తాను కట్టినటువంటి గూడులో దాన్ని లోపలికి పెట్టేస్తుంది. పెట్టేసి ఆ లోపల ఉన్నటువంటి పురుగుకి పైన ఉండేటువంటి ఒక చిన్న మూత ఒకటి తయారు చేస్తుంది, ద్వారం. ఆ ద్వారాన్ని మళ్ళీ మట్టి తీసుకొచ్చి దాన్ని మూసేస్తుంది. అలా మూసివేస్తే లోపల ఉండిపోయినటువంటి కీటకం ఏదైతే ఉన్నదో అది దాని మీద ఉండేటువంటి ద్వేషం చేత, ఆ భయం చేత దాన్నే తలుస్తూ, ఆ నల్లగా ఉన్నటువంటి ఆ భ్రమరాన్ని తలుస్తూ 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 చివరికి అది కూడా భ్రమరం అయిపోతుంది. మీరు చూశారో లేదో మాకు తెలియదు, మేము నడిగడ్డపాలెంలో చదువుకునేప్పుడు ఇలాంటి బోల్డ్ చూసాం. స్వయంగా అది తీసుకొని వచ్చి గూడు కట్టడం చూసాం, పురుగుని లోపల పెట్టడం చూసాం ప్రత్యక్షంగా. తర్వాత అది మళ్ళీ భ్రమరం అవ్వడం కూడా చూసాం. విచిత్రం అది పచ్చని పురుగు, మామూలు ఆకులు తిని బతికేటువంటి పురుగు, అది నల్లని భ్రమరం అయిపోతుంది ఆశ్చర్యంగా. ఎలా అయిందయ్యా అంటే తనని పట్టుకున్నటువంటి భ్రమరం యొక్క ఆకారాన్ని చూసి భయం చేత, ద్వేషం చేత దాన్నే మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఆ రూపాన్ని పొందింది కదా. లోకంలో ఉండే ఒక కీటకమే అలా ఉంది కదా అని చెప్తున్నాడు. అలాగే శత్రుభావనతోటి పరమాత్మని ద్వేషించేటువంటి ఒక వ్యక్తి, ఆయన మీద ఉండేటువంటి ద్వేషం చేత, ఆయన చేత చంపబడతాననేటువంటి భయం చేత మాటిమాటికి ఆయన యొక్క రూపాన్ని మనస్సులో స్మరించి చిట్ట చివరికి ఆయన్నే పొందుతాడయ్యా అని చెప్పి, ఇదేమిటి ద్వేషంతో కూడా పరమాత్మని పొందొచ్చా అంటే ఆయన్ని పొందే విధానాలు బోలెడు ఉన్నాయి అన్నాడు.
ఒకటి కాదు, రెండు కాదు అన్నాడు. చాలామంది ఉన్నారు, చాలా రకాలుగా ఉన్నాయి. ఏమిటవి అని అంటే కొన్ని చెప్తున్నాడు దాంట్లో. గోప్య కామాత్, గోపికలందరూ కూడా ఆ పరమాత్మ మీద కామం చేత ఆయన్ని పొందారు. భయాత్ కంసో, ఆయన మీద ఉండేటువంటి భయం చేత. ఎందుకు? అశరీరవాణి చెప్పింది, నీకు మృత్యువు వస్తున్నాడు భూమి మీదకి, నిన్ను చంపుతాడు. అదో దేవకి యొక్క అష్టమ గర్భం, అష్టమ గర్భం నాకు మృత్యు అవుతుంది అనేటువంటి భయం అతనిలో విపరీతమైపోయి, ఆ భయం చేత మాటిమాటికి కృష్ణుడిని తలుస్తూ, మనం ఎటు దశమస్కందంలో చెప్పుకుంటాం, అలా కృష్ణుడిని స్మరిస్తూ అతను కూడా కృష్ణుడిని పొందాడు. భయాత్ కంసో ద్వేషాత్ చైద్యాదయో నృపాహ, ద్వేషం వల్ల ఇదిగో ఈ శిశుపాలుడు, దంతవక్త్రుడు అని చెప్పబడేటువంటి చైద్యాదులు వాళ్ళు పొందారు. సంబంధాద్ వృష్ణయ, పరమాత్మతో సంబంధం కలిగి అంటే బంధుత్వం కలిగి వృష్ణి వంశస్థులైనటువంటి వాళ్ళందరూ మోక్షాన్ని పొందారు. స్నేహాద్యూయం, నారదుడు ధర్మరాజుతో చెప్తున్నాడు కదా, ఆయనతో ఉండే స్నేహం వల్ల మీరందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. భక్త్యా వయం, నారదుడు తాను భక్తి కలిగినటువంటి వాడు, భక్తి చేత మేము, ఇలా అనేక రకాల గుణాలతో పరమాత్మని పొందవచ్చయ్యా, అందులో ద్వేషం కూడా ఒకటే అన్నాడు. కనుక శిశుపాలుడు అలా ఎందుకు పరమాత్మ యొక్క పాదార విందాల్లో చేరిపోయాడని ప్రశ్న కదా ఆయనకి. అతను దుర్మార్గుడయ్యి వేణుళ్లాగా ఎందుకు ఇలా కాలేదని కదా అతను అడిగింది. నరకంలో పడలేదు, పరమాత్మను ఎలా పొందాడన్నారు కదా, ఇది కారణం అన్నాడు. వేణుడికి అది కూడా లేదన్నాడు. వేణుడికి ఆ ద్వేషం కానీ ఇప్పుడు చెప్పినటువంటి పైన చెప్పబడినటువంటి గుణాల్లో ఏ ఒక్కటి వేణుడికి లేదు. కనుక అలాంటి విధానం వల్ల అతను నరకాన్ని పడవలసి వచ్చింది. వాటిల్లో ఇదిగో ఈ ద్వేషం వల్ల వీళ్ళు పరమాత్మను పొందవలసి వచ్చిందయ్యా అని చెప్పాడు. అసలు వీళ్ళిద్దరూ మామూలు వాళ్ళు కాదు. శిశుపాల దంతవక్త్రులు ఇద్దరు యొక్క పూర్వ చరిత్ర ఏమిటి అంటే, వాళ్ళిద్దరూ జయ విజయులు అనేటువంటి ద్వారపాలకులు. వాళ్ళు ఒకసారి అక్కడికి సనకన సనందాది ఋషులు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళు, 5-6 సంవత్సరాల పిల్లలు, మొట్టమొదటి మరీచి మొదలైనటువంటి వాళ్ళకన్నా పెద్దవాళ్లే వీళ్ళు. బ్రహ్మగారి యొక్క మొట్టమొదటి సంతానం అయినప్పటికీ కూడా వాళ్ళు అలా సంచరిస్తూ నారాయణుడి యొక్క ఇచ్ఛ చేతనే వాళ్ళు అక్కడికి వచ్చారు. ఏదైనా భగవత్ సంకల్పం లేకుండా జరగదు, అన్నీ భగవత్ సంకల్పంతోనే జరుగుతాయి. కాకపోతే అక్కడికి వచ్చి మనకు మాత్రం భగవత్ సంకల్పం అక్కడ కనిపించదు, మన సంకల్పాలు కనిపిస్తాయి. దానివల్ల మనం చెడిపోతూ ఉంటాం. ఇదిగో ఇక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ జై విజయులిద్దరూ కూడా వాళ్ళ పిల్లలు అనుకొని, వాళ్ళు ఏదో చిన్నవాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారేంటి పరమాత్మ దగ్గరికి అనుకొని వాళ్ళు ఆపేశారు. అప్పటికే 6 ద్వారాలు దాటి వచ్చేసారు. 7వ ద్వారం దగ్గర వీళ్ళు ఉన్నారు. అక్కడ కూడా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఒక బెత్తం తీసుకుని వాళ్ళని భయపెట్టారు. ఎవరు మీరు, లోపలికి వెళ్తారా అంటూ గొడవ పెట్టారు. దాంతో వీళ్ళకి కోపం వచ్చింది, వాళ్ళని శపించారు. మీరు సమదర్శి అయినటువంటి పరమాత్మ యొక్క స్థానంలో ఉండదగినటువంటి వారు కాదురా, మీరేమిటి, మేము అన్న అపకారం చేశామా? ఇక్కడ పరమాత్మకి అపకారం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు ఎందుకు మమ్మల్ని ఆపారు? ఇలా ఆపారు కనుక మీరు భూలోకానికి వెళ్ళి అసుర జన్మలెత్తండి పోండి అని చెప్పించేసి, వాళ్ళ యొక్క శాపం మనం ఇంతకుముందు విన్నాం. ఇదంతా అందులో మనకి తెలిసింది, నారాయణుడు కూడా దాన్ని అంగీకరించి చివరికి 3 జన్మల్లో పూర్తిగా నా మీద ద్వేషంతో వీళ్ళు నన్ను పొందేటువంటి వరం ఇచ్చారు. అంటే తొందరగా రావాలంటే ద్వేషం ఒకటే కారణం, భక్తితో కొద్దిగా ఆలస్యం అవుతుంది. తొందరగా వెళ్ళాలి పరమాత్మ దగ్గర కంటే ద్వేషం, ఆ ద్వేషం కూడా పీక్కి వెళ్ళాలి. మామూలు మళ్ళాగా ఉంటే అప్పుడప్పుడు కోపాలు కాదు, ఇప్పుడు నాస్తికులకు ఉండేటువంటి కోపాలు అంతకన్నా కాదు, బాగా పీక్కి వెళ్ళాలి. ఆ స్థితికి వెళ్ళినప్పుడు తొందరగా పొందుతారు. అందుకని శత్రుత్వంతో నా దగ్గరికి తొందరగా రాగలుగుతారు కనుక మీరు శత్రుత్వాన్ని పొంది నా మీద ద్వేషాన్ని పొంది మీరు 3 జన్మలు ఎత్తి రండి అన్నారు.
సరే అన్నారు, వీళ్ళు వచ్చేసారు. ఆ 3 జన్మలు ఏమిటి అని అంటే, దితికి ముందుగా జన్మించారు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనేటువంటి పేరుతో. వాళ్ళిద్దరూ నారాయణుడి చేత చంపబడ్డారు. 2వ జన్మలో విశ్రవసుడు అని చెప్పబడేటువంటి అతనికి, ప్రజాపతికి, అలాగే కేశిని అనేటువంటి ఆయన యొక్క భార్యకి రావణ కుంభకర్ణులుగా జన్మించారు. వాళ్ళిద్దరూ కూడా శ్రీరామచంద్రుడి చేత చంపబడ్డారు. ఇక 3వ జన్మ క్షత్రియ వంశంలో, కులంలో పుట్టారయ్యా, నీ యొక్క పినతల్లి కుమారుడుగా జన్మించాడు. అతను శిశుపాలుడు. అతనికి సోదరుడే అవుతాడు దంతవక్త్రుడు. శిశుపాల దంతవక్త్రులుగా వాళ్ళిద్దరూ పుట్టారు. ఈ శిశుపాలుడు ఎవరో కాదు, జయ విజయుల్లో ఒకడు. కనుక మళ్ళీ ఇదిగో ఆ ద్వేషం చేత తొందరగా మళ్ళీ నన్ను పొందుతా ఉన్నాడు కనుక ఇతను విపరీతంగా ద్వేషించి పరమాత్మ చేత చంపబడి పరమాత్మని పొందాడయ్యా అని చెప్పాడు. అప్పుడు చెప్తూ యుధిష్ఠిరుడు అన్నాడు కదా, మరి హిరణ్యకశిపుడు ఎందుకు చంపబడ్డాడు అంటే, తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ ప్రహ్లాదుడి మీద ద్వేషం పొందాడు. అతను మాత్రం చాలా గొప్ప విష్ణు భక్తుడు. స్వయంగా తన పుత్రుడి మీద తాను ద్వేషం పొంది అతన్ని శిక్షించేటువంటి తండ్రి ఎవరైనా ఉంటారా అన్నాడు. ఉన్నాడు వాడు హిరణ్యకశిపుడు. అసలు ఎందుకు కలిగింది ద్వేషం అతని మీద? హిరణ్యకశిపుడికి తన పుత్రుడి మీద ఎందుకు ద్వేషం కలిగింది? అసలు అసుర కులంలో పుట్టి ప్రహ్లాదుడికి విష్ణువు యందు భక్తి ఎలా కలిగింది చెప్పమని అడిగాడు. దానికి నారదుడు ఆయనకి చరిత్ర చెప్తున్నాడు. నారాయణుడు వరాహరూపుడుగా ఉన్నటువంటి అతని వరాహ రూపంలో అతని యొక్క తమ్ముడైనటువంటి హిరణ్యకశిపుడి యొక్క తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు అని చెప్పబడేటువంటి అతన్ని సంహరించాడు. అతన్ని సంహరించడం చేత హిరణ్యకశిపుడు చాలా కోపాన్ని పొందాడు. నారాయణుడు విష్ణువు మీద విపరీతమైనటువంటి కోపంతో ఉన్నాడు. అతను శూలాన్ని ధరించాడు. ఒకసారి వాళ్ళ రాక్షస మూకనంతటిని కూడా పిలిపించాడు. పెద్ద సభ ఏర్పాటు చేశాడు. ఆ క్షుద్రులైనటువంటి వారు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో అన్నాడు, నా తమ్ముడు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాడు, మహాబల పరాక్రమాలు కలిగినటువంటి వాడు. అతన్ని నారాయణుడు సంహరించాడు. ఇతనికి కారణం దేవతల మీద ఉండేటువంటి పక్షపాతం. దేవాసురులు ఇద్దరి మీద కూడాను సమభావం కలిగినటువంటి నారాయణుడు దేవతల యొక్క ఉపాసనకి ఫలంగా వాళ్ళకి సహాయం చేసి ఆ వరాహ రూపాన్ని ధరించి నా సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడిని చంపాడు కనుక నేను ఆ విష్ణువు యొక్క కంఠాన్ని తెగగొట్టేంత మటుకు కూడా అతని యొక్క రక్తంతో నా సోదరుడికి తర్పణం వదిలేంత మటుకు కూడా నేను ఊరుకోలేనన్నాడు. ఎట్లాగైనా సరే అతన్ని నేను సంహరించాలి. వృక్షం ఉన్నది, వృక్ష మూలాన్ని కొట్టేస్తే కొమ్మలు అనేటువంటివి, రెమ్మలు అనేటువంటివి వాటంతటవే నశించిపోతాయి. అలాగే దేవతలందరికీ మూలమైనటువంటి వాడు నారాయణుడు. ముందు అతన్ని కనుక నాశనం చేస్తే దేవలోకమంతా కూడా, దేవతల యొక్క వంశం అంతా కూడా నాశనం అయిపోతుంది. కనుక నేను ఆ పని చేస్తాను, నేను సంహరించడానికి నేను ప్రయత్నం చేస్తాను, కానీ మీరందరూ కూడా నేను చెప్పించేయండి అన్నాడు. ఏం చెప్తావు? చేస్తామన్నారు. వెళ్ళండి, మాటి మాటికి కూడాను ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హింసించండి. ఎక్కడైతే యజ్ఞాలు జరుగుతున్నాయో వాటిని పాడు చేయండి. ఆ యజ్ఞాలని పాడు చేయండి. వేద పారాయణలు ఉంటే వేద పారాయణల్ని నాశనం చేయండి. తపస్సులు, దానాలు మొదలైనటువంటి అన్నిటినీ కూడా సర్వనాశనం చేయండి. మీరందరూ సర్వనాశనం చేస్తూ ఉంటే నేను ఆ నారాయణుని సంహరించడానికి నేను ప్రయత్నం చేస్తానన్నాడు. అలాగే అన్నారు. వీళ్ళందరూ వెళ్ళారు. లోకంలో జరుగుతున్నటువంటి యజ్ఞయాగాదులు, తపస్సులు, దానాలు, వేదాధ్యయనం అన్నిటినీ కూడాను భంగపరిచేస్తున్నారు. ఎప్పుడైతే యజ్ఞాలు జరగడం లేదో, ఆ యజ్ఞాల్లో ఇవ్వబడేటువంటి హవిస్సులు ఏవైతే ఉన్నాయో అవి అందక దేవతలందరూ కూడా అల్లల్లాడిపోయారు. వాళ్ళందరూ కూడాను గుప్తంగా, రహస్యంగా తిరుగుతున్నారు. పాపం వాళ్ళకి దిక్కు లేదు. ఎందుకు? హిరణ్యకశిపుడు సంపాదించేశాడు స్వర్గాన్ని. వీళ్ళందరికీ రాజ్యము లేదు, ఒక పక్క హవిస్సులు లేవు. కనుక తిరుగుతున్నారు పాపం, స్వర్గాన్ని వదిలేసి భూమి మీదనే రహస్యంగా.
సరే, తన సోదరుడు పోయాడనేటువంటి దుఃఖంతో హిరణ్యకశిపుడు తానున్నాడు, కానీ తన వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పాలి. ఆ హిరణ్యాక్షుడి యొక్క భార్య, పిల్లలు, తన తల్లి వీళ్ళందరూ దుఃఖిస్తున్నారు. ఆ దుఃఖాన్ని చూసి నేను దుఃఖిస్తే వాళ్ళు ఇంకా పెంచుకుంటారని తాను వాళ్ళకి హితాన్ని బోధిస్తున్నాడు. మీరు అలా దుఃఖపడ్డానికి కుదరదు. నా సోదరుడు వీరుడు, వీరమరణానికి ఎప్పుడు కూడా దుఃఖం ఫలం కాకూడదు, కనుక మీరెప్పుడూ దుఃఖించకండి అని వాళ్ళకి చెప్పాడు. చెప్తూనే వాళ్ళకి కొద్దిగా వేదాంతాన్ని బోధించాడు. అమ్మా, ఈ లోకంలోకి వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఒక చలివేంద్రంలో కలిసేటువంటి మనుషులు లాంటి వాళ్ళే. చలివేంద్రం ఉంటుంది, అదో నీళ్ల కోసం పెట్టారు. అక్కడికి అనేక మంది బాటసారులు తాపంతో చూస్తారు. ఆ తాపంతో వచ్చి అక్కడ ఉండేటువంటి నీళ్లు తాగి వెళతారు. ఆ నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు వాళ్ళు కలుస్తారు, కొద్దిసేపు మాట్లాడుకుంటారు, అయిపోయిన తర్వాత ఎవరిదోనా వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే ఈ జీవితం కూడా అన్నాడు. చలివేంద్రంలో కలిసేటువంటి బాటసారుల్లాగా కలవడం, విడిపోవడం అనేటువంటిది ఈ లోకంలో సామాన్యమైనటువంటి క్రియ. నువ్వు ఏడుస్తున్నావు పిల్లవాడు పోయాడని, పిల్లవాడికి చావు లేదు, ఎందుకంటే ఆత్మ నిత్యమైంది కదా అన్నాడు. ఆత్మ నిత్యమైంది, దానికి అసలు చావు అనేటువంటిదే లేదు, నశించిపోయేది శరీరం కదా. శరీరం పోయినా నాకు నీ కుమారుడైనటువంటి వాడు నశించలేదు కదా, ఎందుకు దుఃఖిస్తావు అన్నాడు. ఈ కర్మ అనేటువంటిదే సంసారానికి మూలమమ్మా. ఒక్కొక్కప్పుడు మంచి వివేకం కలుగుతుంది, మనకు కూడా జ్ఞానం కలుగుతుంది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు అనుకుంటాం, కానీ కుక్కతోక వంకరే అన్నట్లుగా మళ్ళీ సంసారంలో ఉండడం వల్ల దాని విస్మృతి కలిగిస్తుంది ఈ ప్రకృతి. అలా విస్మృతి కలుగుతూ ఉండేటువంటి విధానం అమ్మ. ఈ విషయంలో నీకు ఒక ప్రాచీనమైనటువంటి ఒక కథ చెప్తాను అని తల్లికి చెప్తున్నాడు తాను. ఎవరు? హిరణ్యకశిపుడు. ఉసీనర దేశం అనేటువంటి ఒక దేశం, దాంట్లో దాన్ని పరిపాలించేవాడు సుయజ్ఞుడు అనేటువంటి ఒక రాజు, చాలా ప్రసిద్ధమైన వాడు. అతను యుద్ధంలో మరణించాడు. అతని చుట్టూతా బంధువులందరూ చేరారు. తన రాణులందరూ కూడా వక్షస్థలం మీద చేతులు బాదుకుంటూ బోరున ఏడుస్తున్నారు. ఆ ఏడ్చే ఏడుపులకి యమలోకం దాకా వినిపిస్తున్నాయి ఆ ఏడుపులు. సూర్యాస్తమయం అయిపోతుంది. సూర్యాస్తమయం అయ్యే లోపుగానే వాడిని తీసుకెళ్ళిపోయి తగలేయాలి. వీళ్ళు చేయట్లేదు ఆ పని. సూర్యాస్తమయం అయిపోతుంది. భర్తని ఒళ్ళో పెట్టుకున్నారు, దుఃఖిస్తున్నారు. ఈ ఆక్రందన విని యమధర్మరాజు అక్కడి నుంచి వచ్చాడు. వచ్చినటువంటి తాను ఒక బాలుడి రూపంలో అక్కడికి వెళ్ళాట. బాలుడి రూపంలో వచ్చి, ఆహా ఎంత ఆశ్చర్యం, మీరంతా నాకన్నా చాలా పెద్దవాళ్లే. తను బాలుడి రూపంలో వచ్చాడు కదా, తాను అంటున్నట్ట, మీరంతా నాకన్నా గొప్ప వయస్సు కలిగినటువంటి వాళ్ళు కదా. లోకంలో ఉండేటువంటి మనుషుల యొక్క పుట్టుక, చావు ఇలాంటివి ఎన్నో చూస్తుంటారు మీరు. ఇలాంటివి మీ కళ్ళ ముందు ఎన్నో చూసినా కూడా ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కారు అనేటువంటి జ్ఞానాన్ని పొందినా కూడా మీకేమిటి ఇంత వ్యామోహం? ఈ లోకంలో పుట్టినవాడు పోక తప్పదు కదా. మీ భర్త గురించి ఇంత వ్యామోహం పడి పొద్దున్నుంచి విపరీతంగా ఏడ్చేస్తున్నారు, దుఃఖపడుతున్నారు అన్నాడు. మీరేం బెంగపడక్కర్లేదు, ఆత్మ నిత్యమైంది. ఏ అజ్ఞాత ప్రదేశం నుంచి అయితే అది వస్తుందో మళ్ళీ ఆ అజ్ఞాత ప్రదేశానికే చేరుతుంది. కనుక దీనికి ప్రతీకారం ఏమీ లేదు. వచ్చినవాడు వచ్చిన చోటుకే వెళతాడు, నశించిపోవడం అనేటువంటిది ఏమీ లేదు. అయినా మాలాంటి పిల్లలున్నారే, వాళ్ళకున్న బుద్ధి కూడా మీకు లేదేమిటి అన్నాడు బాబు. ఇప్పుడు మేమున్నాం, మా తల్లిదండ్రులు మమ్మల్ని వదిలేసినా కూడా మేము బెంగపట్టలేదు, అలాగే ధైర్యంతో బతుకుతున్నాం. ఎందుకు? నారాయణుడు ఉన్నాడు అని. మాకు రక్షకుడుగా నారాయణుడు ఉన్నాడు అని తల్లిదండ్రులు వదిలేసినా కూడాను అలా బతుకుతూ వస్తున్నామే. మాకున్న జ్ఞానం కూడా మీకు లేకపోయింది ఏమిటి? పరమాత్మ ఒక్కడే మనల్ని రక్షించేవాడు అని జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. అయితే ఒక ఉదాహరణ చెప్పాడు, ఎలా రక్షిస్తాడని. దానికి ఉదాహరణ చెప్తూ మనం వెళుతూ ఉన్నాం రోడ్డు మీద. విలువైనటువంటి బంగారపు వస్తువు మంది పడిపోయింది కింద త్రోవలో పడిపోయినటువంటి వస్తువుని పరమాత్మ కనుక రక్షిస్తే
అది అక్కడే ఉంటుంది తప్ప ఎవ్వరికీ అందదు. అది మళ్ళీ అతను పొందేంత మటుకు అది భగవంతుడి చేత రక్షింపబడుతూనే ఉంటుంది. అలాగే ఆయన యొక్క రక్షణ గనక లేదనుకో, అటు చూసి ఇటు చూసే లోపల పోతుంది. ముందు నుంచి వెనక్కి, ముందు వెళుతున్నాం పడిపోయిందని అనిపించి వెనక్కి తిరిగే లోపల పోతుంది. ఆశ్చర్యం. కనుక భగవంతుడి యొక్క రక్షణ ఉంటే అది. ఇప్పుడు ఆయన దృష్టి ఉందనుకో, అడవిలో నిస్సహాయంగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా సహాయం అందుతుంది. కానీ ఆయన కనుక ఉపేక్షిస్తే, గృహంలో చాలా రహస్యంగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఆపద సంభవిస్తుంది. కనుక భగవంతుడి యొక్క రక్షణ ప్రధానమమ్మా. భగవంతుడి యొక్క రక్షణ కోసంగా మీరంతా ఏడవండి. ఎందుకు పోయినవాడి గురించి చేస్తారు? వీడు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు, వాడు బాగానే ఉన్నాడు, ఏడ్చేది మీరు. వాడేం ఏడవట్లేదు మీకోసం. అంటే వెళ్ళిపోయినవాడు ఎవడో ఏడుస్తున్నాడు మన కోసం? ఏం ఏడవట్లేదు. ఆ ఏడవని వాడి కోసం మనం ఏడుస్తున్నాం కూర్చొని అంటున్నాడు అన్నమాట. అందువల్ల జీవులంతా కూడాను పూర్వ కర్మానుగుణంగా పుడతారమ్మా. కర్మ సమాప్తం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ నశించిపోతారు. కర్మే ప్రధానం. పూర్వకర్మలు అనుభవించడానికి లోకంలోకి వస్తాడు. వాడి కర్మ అయిపోయిన తర్వాత ఎవరితోనూ చెప్పడు. మళ్ళీ ఇంతకాలం అనుబంధం పెంచుకున్నటువంటి వ్యక్తుల్ని కూడా చూడడు, కనీసం పలకరించడు. వాళ్ళతో ఒకసారి చెప్పి వెళదామని కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. వాడికి కావాల్సింది వాడి కర్మ, నువ్వు కాదు అన్నాడు. ఆత్మకి నాశనం లేదు. గృహంలో గృహస్థుడి కన్నా కూడా భిన్నంగా ఉన్నప్పటికీ అజ్ఞానం వల్ల, అంటే ఇప్పుడు గృహం గృహస్థుడు ఇద్దరు కూడా వేరువేరే కదా. వేరువేరైనప్పటికీ కూడా వీడు అజ్ఞానం చేత నేనే ఇల్లు అనుకుంటాడు. అంత ప్రేమిస్తాడు ఇంటిని. ఆ దాంట్లో మేకులు కొట్టాలంటే చూడండి, కొంతమంది కొత్త ఇల్లు కట్టుకుంటారు, అద్దెకిస్తారు. అద్దెకున్నవాడు ఎవడైనా మేక కొడుతుంటే పరిగెట్టుకుంటూ వస్తాడు, వాడికే మేక కొడుతున్నాడేమో అనంత బాధతాడు. ఏమిటండి అలా కొట్టేస్తారు? అంత ప్రీతి ఉంటుంది. అలాగే ఈ శరీరం ఆత్మ ఈ రెండు వేరైనప్పటికీ కూడా అజ్ఞానులైనటువంటి వారు ఒకటని భ్రమిస్తారమ్మా. దేహాత్మ భ్రాంతి. కనుక ఓ మూర్ఖురాల, మీరంతా ఎందుకు ఇలా ఏడుస్తారు? ఆపేసేయండి. మీరు ఇలా 100 సంవత్సరాల పాటు కూర్చుని ఏడుస్తున్నా కూడా వాడు మాత్రం తిరిగిరాడు. మీ ఏడుపు మాత్రమే మిగులుతుంది. ఏమీ ప్రయోజనం లేదు. కనుక విడిచేయండి అన్నాడు. సరే అని చెప్పాడమ్మా అని చెప్తూ, ఈ పిల్లవాడు మళ్ళీ వాళ్ళకి బాగా జ్ఞానం కలగడం కోసం ఇంకో కథ చెప్పాట. ఎవరు? యమధర్మరాజు అని నారదుడు చెప్తున్నాడు అనమాట యుధిష్ఠిరుడితో. ఏం చెప్పాట? భగవంతుడి చేత ఇది ఒక అడవి ఉన్నది, అడవిలో పక్షులు ఉన్నాయి. ఈ పక్షులన్నీ కూడాను హాయిగా జీవనం సాగిస్తూ ఉంటే భగవంతుడి చేత సంకల్పింపబడినటువంటి వాడా అన్నట్లుగా మరి అంతం అనేటువంటిది ఒకటి, ఏదో ఒక రకంగా అంతం అనేటువంటిది రావాలి కదా. అంతం రావాలంటే పక్షులకి వ్యాధుడు కదా. అదిగో ఆ వ్యాధుడు వనంలో ఉన్నటువంటి పక్షులన్నీ ఎక్కడెక్కడైతే తిరుగుతుంటాయో అక్కడల్లా వలలో వేసి పెట్టాడు. దాంట్లో మాంసం ఒకటి పెట్టాడు ఎరగా. సరే, ఈ వ్యాధుడు వనంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే ఒక చెట్టు మీద కుళింగ పక్షులు ఉన్నాయి, 2 జంట. దాన్ని చూశాడు. ఆ పక్షుల్లో ఉన్నటువంటి ఒక ఆడపక్షి వీడు వేసినటువంటి వలలో ఆ పెట్టినటువంటి మాంసం కోసం లోభంతో దాంట్లో పడి చిక్కుకున్నది. చిక్కుకుంటే చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నది, బయటికి రాలేకపోతోంది, గిలగిలా కొట్టుకుంటోంది, రెక్కలు ఆడిపోతున్నాయి, చాలా బాధపడుతోంది. దాన్ని చూసినటువంటి మగపక్షి చాలా దాన్ని విడిపించలేకపోతోంది, దాని దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోతోంది. అది లేకపోతే నేను బతకలేను కదా అనే దుఃఖం ఇంకొకటి అతన్ని వేధిస్తోంది. సరే, దాని మీద ఉండేటువంటి ప్రేమ చేత బాగా దుఃఖపడుతోంది. చీచి దయలేనటువంటి వాడు దేవుడు అంటోంది అని, నాకు అర్ధ శరీరం కదా భార్య అంటే, నా అర్ధ శరీరాన్ని పట్టుకుపోయాడు పరమాత్మ అన్నది, కాజేశాడు అతను అని ఏడుస్తోంది. నన్ను కూడా తీసుకుని పోతే పోయేది, పూర్తి శరీరం ఆయనకి లభించేది కదా అని ఏడుస్తోంది. నేను మాత్రం జీవించి ఏం ప్రయోజనం అనుకున్నది.
కానీ పాపం వెంటనే తన సంతానం జ్ఞాపకం వచ్చింది. నేను కూడా పోతే బాగుండు అనుకుంటోంది భర్త మీద ప్రేమతోటి, కానీ వాళ్ళ సంతానం మీద ప్రేమతోటి మళ్ళీ ఆలోచనలో పడుతోంది. అదృష్టహీనులు, మాతృహీనులు అయిపోతారు కదా, తల్లి లేని పిల్లలు అయిపోతారు కదా వీళ్ళంతా అని చెప్పి ఆ ఉన్నటువంటి గూట్లో ఆహారం కోసంగా ఎదురు చూస్తూ తల్లి కోసం అని కీచుమంటున్నటువంటి ఆ పక్షుల్ని చూసి, ఇంకా వీటికి రెక్కలు కూడా పూర్తిగా రాలేదే, ఇలాంటి పక్షులు నేను కూడా చచ్చిపోతే వీటిని రక్షించేవాడు ఎవడుంటాడు అని మళ్ళీ దాని మీద వ్యామోహపడుతోంది. ఒక పక్క తన భార్య పోయిందని దుఃఖపడుతోంది, వీళ్ళ మీద వ్యామోహపడుతోంది. చివరికి కొంతకాలం అయ్యేటప్పటికే కాలుడి యొక్క ప్రభావం దాని మీద కూడా పడి దానికి మృత్యు వచ్చింది. జీవితం ఇలా అయిపోతుందన్నాడు. జీవితం ఇలాగే అయిపోతుంది. ఎంతకాలం నీకు ఉండేటువంటిది ఆ వ్యామోహంలోనే నీ జీవితం అంతా అయిపోతుంది. పరమాత్మని గురించి ఆలోచించేటువంటి వివేకం నీలో ఉండకుండా పోతుంది అని ఉపదేశం చేశాడు. కనుక ఇలా దుఃఖిస్తూ ఉంటే వాడు వచ్చినటువంటి వాడు ఇతన్ని కూడా చంపేశాడు. ఇంకా మీరు కనుక ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే మీ జీవితం అంతా దుఃఖమే తప్ప దాన్ని మర్చిపోతే సుఖాన్ని అనుభవిస్తారు, లేకపోతే దుఃఖాన్నే నిరంతరం పొందుతూ ఉంటారన్నాడు. అప్పుడు వెంటనే ఈ కథ ఆ పిల్లవాడు చెప్పేటప్పటికే అక్కడ సుయజ్ఞుడి యొక్క భార్యలందరూ కూడా విని ఇంతే కదా జీవితం అనుకొని చివరికి వదిలేసేసి వాడిని తగలేయటమో ఏదో చేయటం చేసేసి ఇళ్ళకి వెళ్ళిపోయారట అని హిరణ్యకశిపుడు తన తల్లికి బోధిస్తున్నాడు. అమ్మ, ఇది జీవితం, దీనికోసం ఎందుకమ్మ దుఃఖిస్తాము అని వాళ్ళకి ఊరట కలిగించడం కోసం అని అతను కూడా వేదాంతాన్ని ఉపదేశం చేశాడు. సరే, అయిపోయింది. నారదుడు అంటున్నాడు, ఓ ధర్మరాజా, హిరణ్యకశిపుడు తనకు ఒక పెద్ద కోరిక ఉండేది. ఏమిటా కోరిక? తాను అజేయుడు అవ్వాలి అని. తనని జయించగల వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండకూడదు. దానికి జన్మ మరణం మొదలైనటువంటివి ఏవి కూడాను ఉండకూడదు. బ్రహ్మలోకం వరకు కలిగినటువంటి 3 లోకాలు ఏవైతే ఉన్నాయో 3 లోకాల్లో కూడాను తనని ఎదిరించగలవాడు కానీ తనకి ప్రతిద్వంద్వి కానీ ఎవ్వడు కూడా ఉండకూడదు. తానే ఈ 3 లోకాలకి ఏకైక రాజుగా ఉండాలి అని బాగా కోరిక అతనికి. ఆ కోరికతోటి మందర పర్వతానికి వెళ్ళాడు. మందర పర్వతంలో ఉన్నటువంటి గుహలో తాను 2 చేతులు కూడాను పైకెత్తి ఆకాశంలో ఉండేటువంటి ఆకాశాన్ని పూర్తిగా చూస్తూ తన దృష్టిని ఆకాశం వైపుకి నిలిపి తన కాలి బ్రొటను వేలు మీద నిలబడి గొప్పగా తపస్సు చేశాడు. చాలా కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. అతని యొక్క తపోనిష్టని చూసేటప్పటికీ దేవతలకు కూడా కంగారు పుట్టిందిట బాబు. అందుకని దేవతలందరూ కూడా ఆ మందర పర్వతం మీద సంచరించకుండా వెళ్ళిపోయారట వీడి తపస్సుకి భయపడిపోయి. ఈ తపస్సు చేస్తూ ఉంటే అతని యొక్క శిరస్సులో నుంచి పుట్టినటువంటి ఈ తపోమయమైనటువంటి ఈ ధూమం ఏదైతే ఉంటుందో ఆ ధూమం అంతటా దిక్కులన్నీ కూడా వ్యాపించిందిట. దేవతలకి భీతి కలిగిందిట, కోపం భయం కలిగిపోయిందిట. వెంటనే వెళ్ళారు బ్రహ్మ దగ్గరికి. బ్రహ్మ, తండ్రి, ఇదిగో చూడు, ఇలా ఉన్నది పరిస్థితి, కనుక నువ్వు వెళ్ళి తొందరగా అతనికి వరాన్ని ఇచ్చేయి, లేకపోతే లోకాలన్నీ దహింపబడతాయి తన యొక్క తపస్సు చేత అన్నారు. నీ స్థానాన్ని పొందాలనేటువంటి దురుద్దేశం అతనిలో ఉంది, అందుకోసమే తపస్సు చేస్తున్నాడని మేము అనుకుంటున్నాం. కనుక నువ్వు 3 లోకాలకి కూడాను ఈశ్వరుడివి కనుక ఇతనికి వెళ్ళి ప్రతీకారం వెంటనే అతను ఏం కావాలో వెంటనే కోరు, లేకపోతే ఆ కోరిక ఇంకా ఎక్కువ అయిపోతే ఇబ్బంది పడతాం అన్నాడు. సరే, వెళ్ళాడు. బ్రహ్మ, భృగువు, దక్షుడు మొదలైనటువంటి వాళ్ళతో కలిసి హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను ఎలా ఉన్నాడు, అక్కడ పుట్టలు పట్టేసినాయి అతని మీద. ఆ పుట్టలు పట్టేసి గడ్డి, వెదురు మొదలైనటువంటివన్నీ చెట్లు మొలిచేయట. వాటి చేత కప్పబడిపోయి ఉన్నాడు. అసలు అక్కడ ఉన్నాడా లేదా అనేది కనిపించడం లేదు. వాటిలో ఆ పుట్టల్లో చేరినటువంటి చీమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అతని యొక్క మేధస్సుని తినేసినాయట. చర్మం, అలాగే మాంసం మొదలైనటువంటి ఆ శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా తినేసినాయట. వాడికి మిగిలింది బొక్కలే అన్నమాట. అంటే ఏమంటారు, ఎముకలు మిగిలే, ఆ ఉన్నటువంటి అస్థిపంజరం మిగిలింది. సరే, ఈ రూపాన్ని చూశాడు బ్రహ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత. కానీ దాంట్లో నుంచి అద్భుతమైనటువంటి తేజస్సు వస్తుంది. ఆ తేజస్సును చూసేప్పటికే బ్రహ్మ చాలా ఆశ్చర్యపోయాడు.
పక్కనున్నటువంటి ఋషులు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన అంటూ ఓరే కాశ్యప అని పిలిచాడు. అంటే కశ్యప మహర్షి యొక్క కుమారులే కనుక లే నీకు శుభం కలుగుతుంది అన్నాడు. నువ్వు తపస్సును సిద్ధి పొందావయ్యా అన్నాడు. సరే నువ్వు ఒక వరాన్ని కోరుకో అన్నాడు. అసలు జలం కూడా తాగకుండా అలాగే కూర్చున్నావు, నువ్వు చేసేటువంటి ఈ అద్భుతమైనటువంటి తపస్సు 100 సంవత్సరాలు దివ్య వర్షాలు, మామూలు వర్షాలు కాదు, 100 దివ్య వర్షాల కాలం తపస్సు చేసావు. ఈ కఠోరమైనటువంటి ఇలాంటి తపస్సుని ఇంత మటుకు ఎవ్వరూ చేయలేదన్నాడు. కనుక నీ అభిష్టాన్ని తప్పనిసరిగా నేను తీరుస్తాను అన్నాడు. మరి లేవట్లేదు అతను. లేవడానికి ఏముంది, శరీరం అక్కడ. అందుకని తన కమండలంలో ఉన్నటువంటి తీర్థాన్ని తీసుకున్నాడు. ఆ తీర్థం తీసుకొని ఉన్నటువంటి హిరణ్యకశిపుడి యొక్క శరీరం మీద ప్రోక్షణం చేశాడు. వెంటనే అతనికి మళ్ళీ శరీరం వచ్చింది. ఆ పుట్టలో నుంచి లేచాడు, దానికి నమస్కరించాడు. ఆనందాశ్రువులు అలా పారుతూ ఉంటే అతను బ్రహ్మగారి యొక్క పాదార విందాల మీద పడి సాష్టాంగం చేశాడు. నీకేం వరం కావాలో కోరుకో, ఇస్తాను, చాలా అద్భుతమైనటువంటి తపస్సు చేసావన్నాడు. అప్పుడు కోరాడు అతను. ఏమన్నాడు, నువ్వు వరప్రదానం చేయడంలో చాలా గొప్పవాడివి, లోకంలో ప్రసిద్ధి. బ్రహ్మగారికి గనక తపస్సు చేస్తే ఎలాంటి వాడికైనా ఏ వరమైనా ఇచ్చేస్తాడు. పాపం తిప్పలు పడుతుంటాడు నారాయణుడు, అది సర్వ సంగతి. కనుక వరాలు ఇవ్వడంలో నువ్వు ఉత్తముడివి కదా, నువ్వు కనుక నాకు వరం ఇవ్వాలి అనుకున్నట్లయితే నేను కోరుతున్నాను, జాగ్రత్తగా వినన్నాడు. మళ్ళీ నేను కోరలేదని అనకు, నేను అడిగేటువంటివి ప్రతిదీ జాగ్రత్తగా విను. ఏమిటి అంటే, నీ చేత సృష్టింపబడినటువంటి ప్రాణుల వల్ల నాకు మరణం అనేటువంటిది కలగకూడదన్నాడు. ఒకటి. రెండవది ఏంటి, లోపల బయట, పగటిపూట రాత్రిపూట రుద్రాదులైనటువంటి ఇతరుల చేత కూడా సృష్టింపబడినటువంటి వస్తువుల వల్ల కానీ, అస్త్రాల వల్ల కానీ, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, మనుష్యుల వల్ల కానీ, మృగాది పశువుల వల్ల కానీ నాకు మరణం ఉండకూడదన్నాడు. ఇది 2. 3. ప్రాణులు కానీ, అప్రాణులు కానీ, దేవతలు కానీ, దైత్యులు కానీ, మహాసర్పాలు మొదలైనటువంటి వాటి చేత కూడా నాకు మరణం అనేటువంటిది ఉండకూడదు. అంతేకాదు, నీకులాగానే ప్రతిపక్షహీనుడిగా ఉండాలి నేను, నాకు ప్రతిపక్షం ఉండకూడదు. అంటే నన్ను జయించి నా స్థానాన్ని కూడా కొట్టుకుపోయేవాడు ఎవడు ఉండకూడదు. చతుర్ముఖ బ్రహ్మకి ఎవరు లేరు కదా పాపం, అలా ఉండకూడదు. సర్వ దేహాలకి, దేహాల్లో ఉన్నటువంటి వారికి, సర్వ లోకపాలులకి నేను ఏకైక అధిపతిని కావాలి. మహిమ కలిగినటువంటి వాడివి కనుక నన్ను కూడా నువ్వు అలాగే చేయాలి. నీకులాగానే నేను కూడా మహిమ కలిగినటువంటి వాడిని కావాలి. తపస్సంపన్నులకు కూడా లభించినటువంటి, నశించినటువంటి అణిమాది అష్టైశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు నువ్వు అనుగ్రహించాలి అని హిరణ్యకశిపుడు బ్రహ్మగారి దగ్గర తన వరాల లిస్ట్ అంతా కూడా ఏకరువు పెట్టాడు. బ్రహ్మ ఆ అసురుడి యొక్క తపస్సుకు మెచ్చాడు. పాపం బ్రహ్మగారు మెచ్చారంటే ఇంక అసలు తిరుగులేదు, దాంట్లో ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. అది అవునా కాదా, ఇవ్వచ్చా లేదా ఏం ఆలోచించారు బాబా. ఆయనకి దయ కనుక ఇచ్చేశారు బాబా. అలాగే నాన్న, నువ్వు కోరిన వరాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను, ఇంక ఇంటికి వెళ్ళిపో అన్నాడు. సరే అన్నాడు హిరణ్యకశిపుడు. భగవంతుడి మీద ద్వేషం పెంచుకున్నాడు. అతనికి ముందు నుంచి ద్వేషం నారాయణుడి మీద ఉంది కదా, ఆ ద్వేషాన్ని పెంచుకుని సకల ప్రాణులు వాళ్ళ యొక్క ఆధిపత్యాలు అన్నిటినీ కూడా జయించేశాడు. ఇటు స్వర్గం కానీ, ఇతర లోకాలు కానీ, మానవ లోకం కానీ అన్నిటినీ తన వశంలోకి తెచ్చుకున్నాడు. లోకపాలురైనటువంటి వారి యొక్క తేజస్సుని, స్థానాల్ని పూర్తిగా పొంది విశ్వ విజేతగా లోకంలో ప్రసిద్ధి పొందాడు. సరే, ఇట్లా ఉండగా ఆ అసురుడు దేవతల యొక్క ఉద్యానంతో కూడినటువంటి త్రివిష్టపం అంటే స్వర్గం, ఆ మహేంద్ర భవనం,
అశేష సమృద్ధి కలిగినటువంటి సకల దేవతా కార్యాలు అన్నిటినీ కూడా పూర్తిగా ఆక్రమించి ఏకఛత్రాధిపత్యం చేశాడు. దేవతలందరూ అక్కడ దిక్కులేని వాళ్ళు అయ్యారు. పాపం వాళ్ళందరూ కూడాను రహస్య రూపాలతో భూమి మీద తిరుగుతున్నారు. ఇంత చేసినా కూడా అతనికి తృప్తి లేదు మనస్సులో. స్వర్గాన్నే కొల్లగొట్టేశాడు కానీ ఇతనికి తృప్తి కలగడం లేదు. ఐశ్వర్యం చేత మతమత్తుడైపోయాడు, గర్వితుడైపోయాడు. లోకంలో ఎవ్వరు నన్ను ఏమీ చేయలేరైనటువంటి ఒక గర్వం అతన్ని పూర్తిగా వ్యాపించింది. ఇంకా పూర్తిగా శాస్త్ర మర్యాదనంతటినీ ఉల్లంఘించేశాడు. సనకాదుల యొక్క బ్రాహ్మణ శాపం, సనకాది ఋషులైనటువంటి బ్రాహ్మణుడు శాపాన్ని పొందాడు కదా, అలా పొందినటువంటి వీడు చాలా కాలం భోగాలు అనుభవించాడు హిరణ్యకశిపుడు. సరే, తన యొక్క కఠోరమైనటువంటి శాసనం చేత లోకపాలురైనటువంటి వాళ్ళు కూడా భయపడిపోయేవారట బాబు. ఎందుకంటే వరం అలాంటిది కనుక ఏమీ చేయలేకపోయేవారట. చివరికి రక్షించే వాళ్ళు ఎవరు లేకపోయారు. ఈ దేవతలందరూ కూడా ఇంకా ఎంతకాలం ఇలా పడి ఉంటాం, వాడికి ఏదో ఒక అంతం చేయకపోతే కష్టమవుతుందని, అది చేయాలి అంటే ఒక నారాయణుడికి తప్ప సాధ్యం కాదని నారాయణుడి దగ్గరికి వెళ్ళారు. సకల దేవతలు కూడా మంచి హృదయంతో కూర్చొని గట్టిగా తపస్సు చేశారట నారాయణుడి గురించి. ఎప్పుడైతే వాళ్ళు ఆరాధిస్తున్నారో అద్భుతమైనటువంటి శబ్దం ఒకటి అశరీరంగా వినిపించింది, అశరీరవాణిగా. అది ఏమన్నదిట, మీకేం పర్వాలేదు, కంగారు పడకండి, సాధువులకి అభయాన్ని ఇచ్చేటువంటి నేనున్నాను అని అశరీరవాణి వినిపించిందట. భయపడద్దు, మీకు శుభం కలుగుతుంది, ప్రాణులందరికీ కూడా నా దర్శనం అనేటువంటిది సకల అభీష్టాలని ఇస్తుంది. నేను మిమ్మల్ని అనుగ్రహించాను గనక, మీరు నా గురించి తపస్సు చేశారు గనక, హిరణ్యకశిపుడి యొక్క ఆగడాలన్నిటికీ కూడా నా అంతం పలికేటువంటి రోజు త్వరలోనే వస్తుంది. నేనే స్వయంగా వచ్చి అతన్ని సంహరిస్తాను అని మాట ఇచ్చాడు అశరీరవాణి రూపంలో పరమాత్మ. ఏ సమయంలో అయితే ఏ వ్యక్తి అయితే దేవతల్ని కానీ, వేదాలని కానీ, గోవుల్ని కానీ, బ్రాహ్మణుల్ని కానీ, వైష్ణవుల్ని కానీ, ధర్మాన్ని కానీ, నన్ను కానీ ద్వేషిస్తాడో అతను శీఘ్రంగానే నశించిపోతాడన్నాడు పరమాత్మ. అతనికి పుత్రుడుగా ప్రహ్లాదుడు అనేటువంటి వాడు ఒకడు పుడతాడు. అతను పరమ భాగవతోత్తముడవుతాడు. అతన్ని ఇతను హింసిస్తాడు హిరణ్యకశిపుడు. అతని యొక్క వరబలం చేత బాగా వృద్ధి పొందుతాడు. ఆ సమయంలో నేను వస్తాను, వచ్చి అతన్ని నాశనం చేస్తాను అని చెప్పి, అతను సహనం కలిగినటువంటి వాడైనా భక్తులంటే పడదు అతనికి. భగవంతుడంటే పడినప్పుడు భక్తులంటే ఎందుకు పడుతుంది? అలాంటి ద్వేషాన్ని అతను పొందుతాడు. నేనేమో భక్తుల్ని ద్వేషించే వాళ్ళని సహించను. అతను భగవంతుణ్ణి భక్తుల్ని సహించకపోతే నేను భక్తుల్ని ద్వేషించేటువంటి వాడిని సహించను. కనుక తప్పనిసరిగా నా చేతుల్లో అతనికి మూడింది అన్నాడు. దేవతలందరూ నమస్కరించారు. అమ్మయ్య, పర్వాలేదు, మనకు ఒక ఇది దొరికింది, ఉపాయం దొరికింది అనుకొని ఆనందంతో వెళ్ళిపోయారు. అయితే మరి హిరణ్యకశిపుడికి పుత్రులు ప్రహ్లాదుడు అన్నారు కదా, మరి ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు, 4 ఉన్నారన్నారు. పరమ భావ సంపన్నులైనటువంటి పుత్రులు వాళ్ళు. వాళ్ళలో ప్రహ్లాదుడు అనేటువంటి వాడు మనం చెప్పుకున్న నలుగురు ఎవరో. అయితే ప్రహ్లాదుడు అని చెప్పబడేటువంటి వాడు చాలా సద్గుణాలు కలిగినటువంటి వాడు. భగవద్భక్తులంటే మహాప్రేమ, వైష్ణవులంటే చాలా ప్రేమ, భగవంతుడికి పరిపూర్ణమైనటువంటి భక్తుడు అన్నాడు. సరే, అతను ఎలాంటి వాడు? ఆ ప్రహ్లాదుడి యొక్క గుణాలను వర్ణిస్తున్నారు. ఎలాంటి వాడంటే బ్రహ్మణ్య, శీల సంపన్న, సత్యసంధో జితేంద్రియ, ఆత్మవత్ సర్వభూతానాం ఏకప్రియ సుహృత్తమ అన్నాడు. అంటే పరమ భాగవతోత్తముడు అయినటువంటి వాడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి అన్నమాట. అతనికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? భాగవతోత్తముడు అవ్వాలి అనుకుంటే తప్పనిసరిగా ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు కావాలి. ఎలాంటి వాడట ఆయన? బ్రహ్మణ్య గుణ సంపన్నుడు. సాక్షాత్తు పరమాత్మ గుండేంత గుణాలు అద్భుతంగా ఇతనిలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఇతని యొక్క చరిత్ర చాలా అద్భుతమైనటువంటిది. సచ్చరిత్ర కలిగినటువంటి వాడు, సత్య ప్రతిజ్ఞుడు. ఎప్పుడైనా ప్రతిజ్ఞ చేశాడంటే అందులో ఏమీ అబద్ధం అనేటువంటిది ఉండదు. అలాగే ఇంద్రియాలని జయించినటువంటి వాడు,
పరమాత్మలాగా ప్రాణుల యొక్క మేలు ఎప్పుడూ కూడా కోరుతూ ఉంటాడు. ఎవరికి కష్టం అనేటువంటిది కలిగించేవాడు కాదు. మనస్సుతో కూడా అందరికీ సుహృత్ అయి ఉంటాడు. అలాగే పెద్దలైనటువంటి వ్యక్తులకి దాసుళ్లాగా నమస్కరిస్తాడు. పెద్దలు ఎప్పుడైనా కనిపిస్తే వాళ్ళ దగ్గర వినయం పోయి దాసుళ్లాగా నమస్కరించేవాడు. దీనులు గనక కనిపిస్తే తండ్రిలాగా వాళ్ళ మీద దయ చూపించేవాడు. సమానమైనటువంటి వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే అతనితో సోదర భావాన్ని పెంపొందించేవాడు, అనురాగం చూపించేవాడు. గురువులు కనిపిస్తే పూజ్య భావంతో ఉండేవాడు. విద్య కానీ, అర్థం కానీ, రూపం కానీ, అభిజ్ఞత కానీ ఇతనికి బోలెడంత ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడాను అహంకరించేటువంటి వాడు కాదు అనేటువంటి దీన్ని పోతన గారు చక్కగా ఒక పద్యంలో అనుగ్రహిస్తారు. తనయందు నఖిల భూతములందు నొక భంగి సమహితత్వంబు జరుగువాడు, పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలు అడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు. ఇలాంటి సద్గుణాలు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ పద్య రూపంలో చెప్పారు. అదన్నాడు. సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువులందలంచువాడు, లీలలందు బొంకులు లేనివాడు, లలిత మర్యాదుండైన ప్రహ్లాదుడధిపా అన్నారు. సరే, ఇంకా అతనిలో ఉన్నటువంటి గుణాలు ఇంకా చెప్తున్నారు. ఏంటిట అంటే, ప్రహ్లాదుడు అసుర కులంలో పుట్టినప్పటికీ నారాయణుడి యందు అత్యంతమైనటువంటి ప్రీతి, ఆ నారాయణుని ఆదరించేటువంటి వైష్ణవుల యందు అనాదరపూర్వకంగా ఎప్పుడూ ఉండేవాడు కాదు. వాళ్ళ మీద అనాదరణ కానీ మాత్సర్యం కానీ ఎప్పుడూ చూపించేవాడు కాడు. విపత్తుల్లో అతని యొక్క మనస్సు ఎప్పుడూ కూడా ఆందోళన పడేది కాదు. అలాగే అతను శ్రౌత కర్మల్ని, అలాగే దుష్టమైనటువంటి వ్యసనాది లౌకికమైనటువంటి వ్యాపారాల్ని, వీటన్ని లౌకిక వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ తుచ్చంగా భావించేవాడు. వాటి మీద స్పృహ ఉండేది కాదు అతనికి. అతను ఇంద్రియాల్ని జయించాడు. అతను జితప్రాణుడు, ప్రాణాలని కూడా జయించినటువంటి వాడు. అలాగే స్థిరమైనటువంటి బుద్ధి ఉండడం చేత అతను చాలా అద్భుతమైనటువంటి ప్రకాశంతో ఉండేవాడు. అంటే నిష్కామంగా జీవనం సాగించేవాడు కూడా అన్నాడు. సభలో సాధు కథా ప్రసంగం కనుక జరుగుతూ ఉంటే ఆ ప్రసంగంలో శత్రువులైనటువంటి వాళ్ళు అమరులు ఉన్నారు. అంటే ఈ అసురులకి శత్రువులు కదా. అలా ఉన్నటువంటి సందర్భంలో దేవతల యొక్క ప్రసంగంలో కూడా ఎప్పుడైనా జరుగుతూ ఉన్నప్పుడు మహాభాగవతోత్తముడిగా అసురుల కులంలో పుట్టినప్పటికీ కూడా ప్రహ్లాదుడి యొక్క పేరుని వాళ్ళు ఉచ్చరించేవారు, స్మరించుకునేవారు. వారికి విరోధులే, దేవతలకు విరోధులే అసురులు. అయినప్పటికీ కూడా భాగవతోత్తముల్ని తలిచేటప్పుడు ఈ దేవతల యొక్క సభలో కూడా ఈ ప్రహ్లాదుడి యొక్క పేరుని స్మరించారు. అంటే ఎంత గొప్పవాడు అతను. శత్రువులు వాళ్ళు కూడా స్మరించారండి. భగవంతుని యందు ఎవరికైతే స్వాభావికమైనటువంటి భక్తి ఉంటుందో అతని యొక్క వైభవాన్ని చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు కనుక. సరే, ఈ పిల్లవాడు చిన్నప్పటి నుంచే ఆటలు పాటలు వదిలేసి భగవంతుడి మీద పూర్తిగా మనస్సును లగ్నం చేశాడు. ఆ పరిపూర్ణంగా భగవంతుడిని అనుభవిస్తూ జడావస్థని పొందేవట. ఒక్కోసారి ఉలుకు పలుకుండేది కాదట, శరీరంలో ఒక స్తంభంలాగా అలా ఉండిపోయేదిట. అతని యొక్క మనస్సు కృష్ణ గ్రహ స్వాధీనమైపోయింది. అంటే కృష్ణుడనే చెప్పబడేటువంటి గ్రహం యొక్క స్వాధీనం అయిపోయిందిట. జగత్తు అంతా కూడా అతనికి కృష్ణుడి కన్నా వేరుగా కనిపించేదే కాదట. మొత్తం కృష్ణమయం జగత్ అని నమ్మాళ్ళు వాళ్ళు అంటారు.
కన్ననల్లాల్ దైవమిల్లై అని. కన్ననల్లాల్ అంటే కృష్ణుడి కన్నా కూడా దైవం ఇంకొకటి ఏది లేదు అని నమ్మాళ్ళు వారు అంటారు. యథార్థంగా భగవంతుడి మీద ప్రీతిని, ప్రేమ తత్వాన్ని మన వైష్ణవ సంప్రదాయంలో శ్రీ సంప్రదాయమే మొట్టమొదట లోకానికి అందించింది. భగవంతుడి యొక్క ప్రేమ, భగవంతుడి మీద ఉండేటువంటి ఆ ప్రీతిని మాధుర్య భక్తి అని అంటారు. అదంతా మన సంప్రదాయం నుంచే ముందు వచ్చింది, తర్వాతనే అందరూ పంచుకున్నారు. ఆళ్వార్లందరూ ఆ మాధుర్య భక్తి కలిగిన వారు. గోదా తల్లి మాధుర్య భక్తి కలిగింది, నమ్మాళ్వార్లు మాధుర్య భక్తి, అలాగే తిరుమంగయ్య ఆళ్వార్లు మాధుర్య భక్తి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆ ప్రేమ తత్వం నిబిడీకృతమైనటువంటి రీతిలో ఉంటుందట భాగవతోత్తములకి. కనుక వాళ్ళకి లోకమంతా పరమాత్మ స్వరూపంగానే కనిపిస్తుంది. ఈ కృష్ణుడి కన్నా ఇతరమైనటువంటిది కనిపించలేదట భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడికి. ఎప్పుడూ కూడా భాగవత సేవలో నిమగ్నుడై ఉండేవాట, భగవత్ సేవలో నిమగ్నుడై ఉండేవాట. ఆ నిమగ్నమైనటువంటి సమయంలో అతను భగవత్ సేవలో పరిపూర్ణంగా మనస్సును పెట్టి ఉన్నప్పుడు అతను కూర్చున్నాడా, తిరుగుతున్నాడా, తింటున్నాడా, త్రాగుతున్నాడా, పడుకుంటున్నాడా, లేదా ఎవరితో అయినా సంభాషిస్తున్నాడా మొదలైనటువంటి ఆ భోగ్య విషయాలు ఏవి కూడా అతనికి తెలిసేవి కాదు. భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి మనస్సు ఉన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలిసేది కాదట. దీన్నే పోతన గారు అంటున్నారు, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే ఏతద్విశ్వమున్ భూవరా అంటున్నారు. ఇలా ఎప్పుడు అంటే ఏం చేస్తున్నా కూడా అన్నమాట, సర్వకర్మలలో కూడాను పరమాత్మ యొక్క భావమే. పరమాత్మ భావన కలిగినప్పుడు సర్వకర్మల యొక్క విస్మృతే అనేటువంటి రీతిలో జీవనం సాగించాట. ఒక్కొక్కసారి కృష్ణుడి మీద అత్యంతమైనటువంటి ప్రీతి పెరిగేట తన హృదయంలో. ఆ చిత్తంలో అది నిండినప్పుడు ఒక్కోసారి పెద్దగా ఏడ్చేవట, ఒక్కొక్కసారి పెద్దగా నవ్వేవట. ఆయా భావాలని బట్టి ఆ మనస్సులో కృష్ణుడి గురించి వచ్చినటువంటి భావం అది ఆనందకరమైతే నవ్వేవట, ఆ కృష్ణుడిని పొందలేదనేటువంటి భావం కనుక మనస్సులో వస్తే ఆయన కోసం ఏడ్చేవట, ఒక్కొక్కసారి సంతసిస్తూ ఉండేవట, ఒక్కొక్కసారి పరమానంద భరితుడైపోయి ఆనందంగా నాట్యం చేసి గానం చేసేవట. ఒక్కొక్కప్పుడు భగవంతుణ్ణి చూసి ఉత్కంఠ వల్ల పెద్దగా శబ్దం చేసేవట. ఒక్కొక్కసారి ఆనందం అతిశయించిపోయినప్పుడు సిగ్గు విడిచేసి అందరి ముందు నాట్యం చేసేవట. ఒక్కొక్కసారి భగవంతుడి మీద మనస్సు పరిపూర్ణంగా లగ్నమై తన్మయావస్థని పొంది ఆయన లీలల్ని అనుకరించేవట. ఎంత ఆశ్చర్యం అని అంటున్నారు అన్నమాట. సరే, ఒక్కొక్కసారిట భగవంతుని యొక్క స్పర్శ పొందినట్టు అనుభూతిని పొందేవట. ఎప్పుడైతే ఆయన స్పర్శ తగిలింది అనే అనుభూతి పొందాడో వెంటనే ఆనందంతో పులకితుడైపోయేవట. ఆ పులకితుడైపోయి ప్రేమ చేత కళ్ళు అర్ధనిమీలిత నేత్రాలు అంటారు, సగం ముడుచుకున్నటువంటి ఆ కళ్ళతోటి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండేవట. అంటే ఆ పరమాత్మని స్పృశించినట్లుగానో లేదా ఆలింగనం చేసుకున్నట్లుగానో భావించినప్పుడు అన్నమాట. సరే, అతను భగవద్భక్తుల యొక్క సాంగత్యాన్ని బాగా చేసేవట. దానివల్ల ఉత్తమమైనటువంటి స్థితిని పొందేట. భగవంతుని యొక్క పాదపద్మాల సేవ చేత ఎప్పుడూ కూడా ఆనందంతోనే ఉండేవట. అతనికి దుఃఖమని లేదు. అందుకనే తండ్రి ఎన్ని రకాల కష్టాలు పెట్టినా ఎప్పుడూ దుఃఖించలేదు. అతను దుఃఖం కనిపించలేదు. భగవంతునికి సంబంధించినటువంటి భావం మనస్సులో పరిపూర్ణమైనప్పుడు అతనికి దుఃఖం అనేటువంటిది రాదు, ఆనందమే ఉంటుందిట.
అదిగో అలాగా ఎప్పుడు కూడా అలా ఉండేవాట. దుస్సాంగత్యం ఎప్పుడు కూడా ఎవరితోనూ చేసేవాడు కాదట. భగవంతుని యొక్క నిష్ఠ, శాంతి ఆ సత్సాంగత్యం వల్ల కలుగుతుందని తెలుసుకొని ఎప్పుడూ సత్సాంగత్యం చేసేవాడు, దుస్సాంగత్యాన్ని విడిచేవాట. ఇట్లా మహాభాగవతోత్తముడై మహాభాగ్యవంతుడైనటువంటి మహాత్ముడైనటువంటి ప్రహ్లాదుడు ఇలా చేస్తూ ఉంటే ఇవన్నీ తెలిసి హిరణ్యకశిపుడు అతన్ని అనేక రకాలుగా శిక్షించడం ప్రారంభించాడు అని చెప్తున్నాడు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు ఒక ప్రశ్న వేశాడు నారదుణ్ణి, ఏమయ్యా, ప్రహ్లాదుడికి తండ్రి కదా హిరణ్యకశిపుడు, తండ్రి ఎంతో ఆశతోటి ఎన్ని రకాలైనటువంటి భావాలతోనో తన సంతానాన్ని కంటాడు కదా, ఎంతో ప్రేమతోటి కంటాడు కదా, అలాంటి పుత్రుణ్ణి చంపాలని అతను ఎట్లా ప్రయత్నం చేశాడు అర్థం కావట్లేదు అన్నాడు. ఎందుకు అతన్ని అన్ని కష్టాల పాలు చేశాడు? ఎంతటి నిందించబడేటువంటి, లోకం చేత నిందించదగినటువంటి పుత్రుణ్ణైనా సరే శత్రువులాగా చూడటం అనేటువంటి తల్లిదండ్రులు ఎప్పుడు చెయ్యరు కదా. చిన్న ఉదాహరణ, తల్లిదండ్రుల ప్రేమ గురించి చెప్పుకున్నాం మనం. ఒక ఉదాహరణ మీకు ఈ విషయంలో. ఒక పిల్లవాడు ఉండేవాడు, బాగా తాగేవాడు. బాగా తాగి ఇంటికి వచ్చి అలా పడి ఉంటే తల్లి చాలా బెంగపడేది. వీడు ఎలా బతుకుతాడు? వీడికి ఆహారం కూడా తినేవాడు కాదు, తిండి కూడా తినట్లేదే, అయ్యో ఎలాగా 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 అని పాపం తానే వెళ్ళి అలా నిర్జీవంగా పడి ఉన్నటువంటి దశలో అతన్ని లేపి ముద్దలు కట్టి అతని నోట్లో అన్నం పెట్టేది. లోకం అంతా కూడా ఇతన్ని నిందిస్తూ ఉండేది. ఇంత నిందలు అందరూ అనుకుంటూ ఉన్నా కూడాను తన తల్లి కనుక ఆ పిల్లవాడికి మరణం వస్తుందేమో ఇలాంటి పరిస్థితుల్లో, ఆ తిండి కూడా లేక ఇలా పడి ఉన్నాడే అనే బెంగతోటి పాపం ఆమె వెళ్ళి ముద్దలు కలిపి పెట్టేది. పెడుతుంటే అతను తాగినటువంటి మైకంలో ఆ తల్లిని కూడా కొట్టాడు. కొడితే ఆ తల్లి చెయ్యి విరిగిపోయింది. చెయ్యి విరిగిపోతే కట్టు కట్టారు. ఆ చేతిని కట్టుకొని కూడా అతను ఆహారం తినకపోతే పడిపోతాడు, అతన్ని గురించి పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరు అనేటువంటి బెంగ చేత ఆ విరిగిన చేత్తోనే అన్నం ముద్దలు కట్టి అతని నోట్లో పెట్టడం మేము చూసాం స్వయంగా. ఎంత ఆశ్చర్యం వేసింది! తల్లి ప్రేమ ఎంత గొప్పది! లోకంలో అందరూ కూడా నిందిస్తూ ఉన్నా కూడాను ఆ ప్రేమతోటి ఆ పిల్లవాడికి, స్వయంగా ఆ పిల్లవాడు తనకి నష్టాన్ని కలగజేసినా కూడా దాన్ని కూడా స్మరించకుండా ఆ పిల్లవాడికి నష్టం కలుగుతుందనేటువంటి బెంగ చేత, ప్రేమ చేత ఆ తల్లి ముద్దలు కట్టి విరిగిన చేత్తో అన్నం పెడుతూ ఉంటే మనస్సు కరిగిపోయింది. తల్లి ప్రేమ ఎంత గొప్పది కదా అనిపించి ఆశ్చర్యం. అది చెప్తున్నారు ఇక్కడ. ఇలాగా ఉండేటువంటి రీతి అన్నమాట. కనుక నిందితులైనటువంటి పుత్రుల్ని కూడా, లోకం చేత నిందింపబడేటువంటి సంతానాన్ని కూడా శత్రువులుగా చూడ్డానికి ఇష్టపడరే. లోకం నిందించడం సరే పక్కన పెట్టు, ఇంట్లో తన్ని తగలేస్తున్నా కూడా శత్రువుగా చూడలేదు ఎప్పుడు తల్లి. ఈ పుత్రద్వేష కథని నేను తప్పనిసరిగా వినాలని కుతూహలంగా ఉందయ్యా, అదేమిటో నాకు వివరంగా చెప్పు అని అడిగాడు ధర్మరాజు నారదుడిని. అదేమిటో చెప్పడం ప్రారంభిస్తున్నాడు. సాయంత్రం విందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ,
గోవింద